Sound check. Let's get the show started. ఇలానే సెకండ్ హాఫ్ అలా వెళ్ళి కాస్తంత ఫ్రెష్ అయ్యేద్దాం మళ్ళీ లోపలికి వద్దాం అనగానే భయపెడుతూ ఇలా పడ్డదనమాట. దాని తర్వాత అర్థమైంది దీని తర్వాత మామూలుగా కాదు, మరో రేంజ్లో ఉంది, మరో ప్రపంచంలోకి, మరో వరల్డ్లోకి ఎంటర్ అవబోతున్నాం అని అర్థమైపోయింది. సో ఎస్, ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్కి విచ్చేసిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ సక్సెస్ మీట్లో ఇంతమంది డైరెక్టర్లు అందరూ కలిసినందుకు చాలా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ వరుస నుంచి తీసుకుంటే ఆ వరుస వరకు మొత్తం డైరెక్టర్లే కనిపిస్తుంది. తెలుగు చలనచిత్ర సీమలో ఎంతమంది యంగ్ డైరెక్టర్స్ ఉన్నారో ఆ యంగ్ డైరెక్టర్స్ అందరూ ఇక్కడే కనిపించడం చాలా 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 హ్యాపీగా ఉంది. పవన్ సాధినేని గారు నవ్వుకుంటున్నారు. యా, అఫ్ కోర్స్ మీరు కూడా యంగే పవన్ గారు. అయ్యో, సో ఎస్, మరి ఇవాళ ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ని జరుపుకుంటున్నాము. అండ్ థియేటర్లో ఈ సమ్మర్కి పక్కా పర్ఫెక్ట్ సినిమా అని అనిపించి అండ్ బ్లాక్ బస్టర్ రేంజ్లో సక్సెస్ని సాధించి అండ్ థియేటర్లో అందరినీ నవ్విస్తూ కవ్విస్తూ భయపెడుతూ ఒక రేంజ్లో సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళిపోతూ ఉందన్నమాట. ముందుగా అలా అంత మంచి కెమిస్ట్రీతో, అంత మంచి లవ్తో, అంత మంచి రొమాన్స్తో, ఏంటి రొమాన్స్ అనుకున్నారా, వీళ్ళు ముగ్గురు మధ్యలో ఉంది కదా డెఫినెట్గా. సో అలా మనందరి ముందుకి వచ్చిన శ్రీ విష్ణు గారికి అండ్ రాహుల్ రామకృష్ణ గారికి, ఏరండి వేరో బ్రో, ఇంకొక బ్యాంక్ బ్రో ఎక్కడున్నాడు ఆయన? A to Z సొల్యూషన్, ఎవరైనా ఏమన్నా ప్రాబ్లమ్స్ అడిగితే సొల్యూషన్స్ ఇస్తున్నారా? అక్కడ కొంచెం లేట్ అయింది, జాయిన్ అవుతారు ఆయన. సో ప్రియదర్శి గారితో మనందరినీ ఆకట్టుకుందనమాట. ఇక ఈ సినిమాలో డెఫినెట్గా జోషు హుషారు ఉంటుంది. ఓ, ఇక్కడ స్ట్రెస్ చేయాలి, హుషారు ఉంటుందన్నమాట. ఈ థియేటర్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళందరూ చాలా హుషారుగా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ చిత్రాన్ని డైరెక్టర్ మన హుషారు లాంటి సూపర్ బ్లాక్ బస్టర్ చిత్రాన్ని ఇచ్చిన డైరెక్టర్ అనమాట. సో హర్ష గారు మామూలుగా లేదు, చాలా మంచి స్కెచ్ చేసుకొని వచ్చారు. ఆడియన్స్ అందరినీ, ఒక్క సెట్ ఆఫ్ ఆడియన్స్ అందరినీ మీ ఫ్యాన్స్లో వేసేసుకోవాలని చెప్పి. అండ్ ఈసారి ఎవరైతే హుషారు చూసి థియేటర్స్కి వెళ్ళారో వాళ్ళందరూ కూడా సూపర్ సినిమా మేమందరం చూసామంటూ బయటకు వస్తుందన్నమాట. ఇక వి సెల్యులైట్ గురించి మాట్లాడితే, యూవీ క్రియేషన్స్ తెలిసిందే మనందరికీ, ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలు మనందరికీ అందిస్తూ వచ్చారు. సో దాని అనుబంధ సంస్థే ఇదనమాట. సునీల్ గారి నిర్మాణంలో, హర్ష గారి డైరెక్షన్లో మనందరికీ నచ్చే మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు మంచి ట్యూన్స్ ఇచ్చారు సన్నీ గారు. అండ్ ఇలా ఎంతోమంది, రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీ, ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారి ఆర్ట్ డైరెక్షన్ వర్క్, అండ్ ఒకటి కాదు రెండు కాదు ఇలా అన్ని హైలైట్సే. అందుకే థియేటర్లో ఇది హైలైట్గా నిలిచిందని చెప్పాలి. మరి ఆలస్యం ఇక్కడ అఘోరాస్ కూడా ఉన్నారు. ఏంటండి, ఏమైనా చేస్తారా మ్యాజిక్? ఓ, మ్యాజిక్కే చేస్తారు, ఎందుకంటే ఈ చిత్రంలో లాజిక్స్ ఎతకండి, ఓన్లీ మ్యాజిక్ అంటూ మనందరినీ నవ్విస్తూ మన ముందుకు వచ్చిందనమాట ఈ చిత్రం. సో మరి ఆలస్యం చేయకుండా ఈ చిత్రానికి సంబంధించిన ప్రోమోస్ చూద్దాము. సో చూద్దామా? ఆలస్యం చేయకుండా వేసేయండి. అండ్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మనల్ని ఆకట్టుకున్నాయి. అండ్ నిరంజన్ గారు కూడా ఇవాళ ఆకట్టుకోవడానికి ఆయన స్పీచ్తో ఇక్కడికి వచ్చారనమాట. ఇంకాసేపట్లో ఆయన స్పీచ్ కూడా మనం వినబోతున్నాం. ఏ జల్జా, నీ స్మైల్ చూస్తుంటే నా గుండెల నుంచి ర్యాప్ తన్నుకొచ్చేస్తుంది. ఒకటి వదలమంటావా? ఇంకెందుకు లేటు, వదులు. మనసా నువ్వుంటే చోటే చెప్పమ్మా చెప్పమ్మా, నిన్న మొన్న ఈ పైన నాళ్ళు లేదమ్మా దిన్నమ్మా. ఐ కైండ్లీ రిక్వెస్ట్ గెట్ లాస్ట్. కాస్ట్యూమ్, లొకేషన్, ప్రొడక్షన్ వాల్యూస్, కొరియోగ్రఫీ, ఎక్స్ప్రెషన్స్, టోటల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మామ. 5/5 ఇస్తారా? నేనైతే మోటివేటెడ్, హైలీ రా. వావ్. ఇప్పుడు వీ కైండ్లీ రిక్వెస్ట్, మీరు స్టేజ్ మీదకి వచ్చాక ఒక ర్యాప్ పాడితే బాగుంటుందని. సో దానికోసం మీరు ప్రిపేర్ అయి ఉంటాను, ముందుగానే నేను అలా అనౌన్స్ చేస్తాను. మీరు మాత్రం కైండ్లీ రిక్వెస్ట్ అనొచ్చా? ఇలా మేము అనకూడదా? మాకు మాత్రం ఉండవా? మేము మాత్రం అడగకూడదా? సో శ్రీ విష్ణు గారు అఫ్కోర్స్ ఒక ర్యాప్ వదులుతారు ఇంకాసేపటి తర్వాత. సో దానికోసం మనందరం వెయిట్ చేద్దాం. బట్ దానికంటే ముందు అఫ్కోర్స్ ఇంటర్వెల్ అవ్వగానే మనం అలా ఒక హౌస్లోకి ఎంటర్ అవుతాం. అదే సంపంగి ఇల్లు. మరి ఆ ఇల్లుని అంత బాగా డిజైన్ చేశారనమాట. అంతేకాదు ఎక్కడ చూసినా కూడా సూపర్గా అనిపించింది, సూపర్ క్వాలిటీగా కనిపించింది. వి సెల్యులైట్ ఎంత ఖర్చు పెట్టిందో దానికి సూపర్గా చూపిస్తూ ఆ డైరెక్టర్ కూడా ఆయన 100% ఇచ్చారనిపించింది. ఆలస్యం చేయకుండా మనం శ్రీకాంత్ గారిని వేదిక మీద పిలిచేద్దాం. ప్రొడక్షన్ డిజైనర్ శ్రీకాంత్ గారు. యా, ఆయన్ని ఎప్పుడు చూసినా నాకు ఆయన కూడా ఒక హీరోలా కనిపిస్తూ ఉంటారు.
యా కానీ ఆయన బ్యాక్గ్రౌండ్లో అలా సెట్ వేస్తున్నారు కానీ ఆయన కూడా ఆ సెట్లో ఎప్పటికప్పుడు నటించి కనిపిస్తూ ఉంటారు. సో ఎడిటర్ విజయ్ గారిని ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. విజయవర్ధన్ గారిని వేదమురాసుకు స్వాగతం పలుకుతున్నాము. మీకు తోడుగా మేము ఇంకొంతమందిని పిలుద్దాం అనుకుంటున్నామండి. నైస్ అంట ఆయన. ఓకే, అండ్ డిఓపి రాజ్ తోట గారు ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. యా అక్కడ ముగ్గురు ఉన్నారు కాబట్టి మేము ముగ్గురితో స్టార్ట్ చేస్తున్నాము. ముందు ఎవరు మాట్లాడితే బాగుంటుంది, ఆయన ఇటు ఈయనటు చూపిస్తున్నారు. సో మధ్యలో ఎడిటర్ విజయవర్ధన్ గారిని చూస్ చేశాను నేను ఇప్పుడు. ఎస్, కష్టం అండి. ఓకే, అవును, ఎడిట్ చేసేస్తూ ఉంటారు వీళ్ళు, స్పీచ్ని కూడా ఎడిట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం శ్రీకాంత్ గారికి మైక్ ఇస్తున్నాం. Thank you. First person to be invited on stage, I am little surprised because everybody worked hard equally. And Harsha, I just wanted to talk about Harsha. సెట్కి స్కూల్ పిల్లోడ్ లాగా గుడ్ బాయ్ లాగా ఒక వాటర్ బాటిల్ తీసుకొని వస్తాడు. ఇప్పుడు కూడా ఆయన పక్కన ఉంది ఆ వాటర్ బాటిల్. When I saw him entering, I just wanted to mention about that. Maybe the secret of success is in that water bottle. He's like holding a genie in it. Maybe. And Raj Garu, he's done a fantastic job because artwork edo baagundi ani we can't just take it for granted because somebody has to catch it equally. And dani chala magnificent ga catch chestanduku sir sincere thanks. And Vijay Garu for his great editing. I'll pass on the mic to them. ఎస్, సో రాజ్ తోట గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. యా, అందరికి నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలకి, మీడియా వారికి సో మచ్ థ్యాంక్స్ అండి. చూసారా మీరు వన్ మోర్లు అడిగినప్పుడు ఎంత కష్టమవుతుందో ఇప్పుడు అర్థమవుతుందో. ఎన్ని కెమెరాలు ఉంటే ఎలా ఉంటుందో. బేసిక్గా మీరు ఇంత నవ్వుతున్నారంటే దానికి కనుక మేము ఎంత బాధపడి వర్క్ చేసామనేది చెప్పాలనుకుంటున్నా. బాధ అంటే కష్టం అండి, అంటే మిమ్మల్ని నవ్వించడం కోసం మేము పడ్డ కష్టం అనమాట. ఓకే, యా బేసిక్గా మేము ఈ షూట్ని 50 days లోపల షూట్ చేసాం. ఈ రోజులో 50 days అంటే చాలా టఫెస్ట్ జాబ్. అయినా 50 daysలో ఇంత మంచి క్వాలిటీ ఇచ్చినందుకు నా ఆర్ట్ టీమ్. నేను అందంగా ఉన్నానని నాకు తెలుసు, మీరు నాకు కనెక్ట్ అయ్యారని కూడా అర్థమవుతుంది. కానీ మీరు అక్కడ కనెక్ట్ అవ్వాలి, అటు చూసి చెప్తూ ఉండాలి. ప్రొఫైల్లోనే కనిపిస్తుంది మీ స్పీచ్ అంతా. ఎందుకంటే యాక్టర్స్ కూడా మాకు అన్ని కాంప్లికేటెడ్ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. ఒక కాస్ట్యూమ్ వేసుకోవాలంటే వాళ్ళకి అన్న ఎంత టైం పడుతుంది మీకు కాస్ట్యూమ్ వేసుకోవడానికి? మీకే అందరికి అంత టైం తీసుకొని ఎంత ఫాస్ట్గా వర్క్ చేసాం. దీనికి సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఎస్, ఇప్పుడు విజయవర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సార్ మీరు మరీ ఎడిట్ మీ స్పీచ్ చేసేస్తే కంగ్రాచులేషన్స్ చెప్పి మైక్ ఇచ్చేయండి సార్ వెంటనే. థ్యాంక్ యూ హర్ష. ఓకే, కంగ్రాచులేషన్స్ కూడా కాదు, ఇది మరీ షార్ట్ స్పీచ్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత సో దిల్ రాజు గారికి కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాము. అండ్ మరి ఇప్పుడు ఆలస్యం చేయకుండా బ్యాంగ్ బ్రోస్ మరి ఈ టీంలోకి చాలామంది వచ్చేసారు. థియేటర్లోకి వచ్చిన తర్వాత జాయిన్ అయిపోయారు కూడా అనమాట. కాకపోతే లిరికల్ వీడియో మనం చూసాము, ఇప్పుడు వీడియో సాంగ్ని మనం చూసేద్దాము. ఆలస్యం చేయకుండా సాంగ్ ప్లే. అదనమాట సంగతి. సో ఆల్రెడీ థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తున్నాం మనం. మళ్ళీ ఒకసారి అలా ఈ పాటను చూడడం జరిగింది. అండ్ శ్రీ విష్ణు గారిని సరికొత్తగా చూడడం జరిగింది, ఇప్పటివరకు ఇలా చూడలేదు ఈ అవతార్లో. సో మరి ఆలస్యం చేయకుండా ఎక్కువ సమయం తీసుకోకుండా ఇప్పుడు దిల్ రాజు గారినే వేదిక మీదకి పిలిచేద్దాం అనుకున్నాను నేను. సో ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్. హర్ష, విష్ణు అండ్ రామకృష్ణ, విక్కీ, ఎందుకంటే వాళ్ళకి మనం ఫోటో కూడా ఇవ్వాలి, మళ్ళీ ఫోటో మిస్ అవుతుంది.
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. ఎంత ఒక ట్యాగ్ లైన్ పెట్టాలంటే ధైర్యం ఉండాలంటే ఒక సినిమా రిలీజ్కి ముందు నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్, ఆ ట్యాగ్ లైన్ ఇలా ఈ మూవీ ఓం బూమ్ బుష్ ఎంటర్టైనర్. హర్ష రౌడీ బాయ్ చేస్తున్నప్పుడే ఎప్పుడు కొత్తగా ఏదో ట్రై చేయాలి, నేను కొత్త స్టోరీస్ ఉన్నాయి సార్ మీకు చెప్పాలని అడిగేవాడు. తర్వాత యువి వంశీ ఓకే చేసిన తర్వాత ఈ స్టోరీ లైన్ అప్పుడు చెప్పడం జరిగింది. అప్పుడే కథ ఏముండదన్నా దీంట్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ట్రై చేస్తున్నామని. సో ఓల్డ్ టీమ్ చేసిన ప్రయత్నం ఈరోజు థియేటర్లో లాజిక్ లేదు ఓన్లీ మ్యాజిక్ అని ప్రూవ్ చేసి నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ ఈ సమ్మర్ ఫస్ట్ ఫిలింగా వచ్చి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఆడియన్స్కి ఒకటే, మీరు థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తే నవ్వుకొని బయటకు వస్తారు. సో వాళ్ళు ఏదైతే ట్యాగ్ లైన్ పెట్టారో అది 100% ప్రేక్షకులకి ఫుల్ఫిల్ చేసి థియేటర్ నుంచి బయటకు వస్తున్న ఆడియన్స్ మాట్లాడుతున్న మాటలే ఇవి. సో హర్ష ఆల్ ది బెస్ట్, కంగ్రాచులేషన్స్ విష్ణు అండ్ రామకృష్ణ అండ్ విక్కీ. సో ఇంకొక హీరో మిస్ అయినట్టుగా దర్శి. సో ఒక మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా ఈ సమ్మర్కి రావడం, ప్రేక్షకులు థియేటర్కి వెళ్తే ఎంజాయ్ చేస్తూ బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి థియేటర్కి వెళ్ళి సినిమా ఎగ్జామ్స్ అయిపోతున్నాయి, థియేటర్కి వెళ్ళి సినిమా చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు. ఒక పిక్చర్. యా, ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ మారుతి గారిని కూడా వేదిక మీద రాసిన స్వాగతం పలుకుతున్నాము. ఒక్క నిమిషం ఛానల్స్ రాజు గారు ఒక్కసారి ఛానల్స్ సార్ ఒక్కసారి. ఓకే, అండ్ యంగ్ డైరెక్టర్స్ కూడా అండ్ ఒక పిక్చర్ విత్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కూడా జాయిన్ అయిపోతారు సార్ మీతో. అండ్ పవన్ సాధినేని గారు, తేజ గారు, రామ్ గారు, హషిత్ గారు అండ్ హుస్సేన్ గారు అందరూ ఐ రిక్వెస్ట్ ప్లీజ్. అండ్ అలాగే రాజ్ తోట గారు, శ్రీకాంత్ గారు, మహేంద్ర, నరసింహ, సన్నీ గారు, నిరంజన్ గారు, ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. కమింగ్ అండ్ గ్రేసింగ్ ద ఈవెంట్ సార్. ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ సన్నీ గారు అండ్ డైరెక్టర్ హుస్సేన్ గారు, పవన్ సాధినేని గారు స్టేజ్ మీదే ఉండాలి. మిగిలిన వారందరూ ప్లీజ్ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఐ రిక్వెస్ట్ music director Sunny to speak a few words about the film. You done a fantastic job, Sunny. అందరికీ నమస్కారం. నా తెలుగు ఇస్ నాట్ గుడ్, కానీ నేను ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు ఇట్స్ అ వెరీ స్పెషల్ డే ఫర్ మీ, ఎందుకంటే ఈరోజు ఆల్బమ్ వస్తుంది ఫైనలీ. ఐ థింక్ ఫస్ట్ టైం హిస్టరీలో సినిమా రిలీజ్ అయింది, కానీ ఈరోజు ఆల్బమ్ వస్తుంది. 14 ట్రాక్స్ ఉన్నాయి దాంట్లో. తర్వాత ఈరోజు 11 years of Swami Raraguda, my first debut film. So it's an amazing day and it's an honor to be here. Thank you so much. నేను ఇంకా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ నుంచి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ హుస్సేన్ గారు ప్లీజ్. హలో ఎవ్రీవన్. ప్రివ్యూలో చూశాను, నిన్న మళ్ళీ వెళ్ళిపోయాను మొత్తం టీంతో. లవ్ ద ఫిలిం, హిలేరియస్. అండ్ వన్ థింగ్ ఐ లవ్డ్ అబౌట్ ద ఫిలిం ఇస్ the last 20 minutes. హుస్సేన్ జీ కొంచెం క్లోజ్ గా పెట్టరా మైక్. యా, ఓకే, the last 20 minutes so well handled, so sensitive topic. ఎంత అందంగా చెప్పారంటే hats off dude, hats off to your writing. And of course the whole 3 musketeers, they did a brilliant job. Congratulations to the whole team.
and of course the producers who've done support the film to the end. I think they've done a brilliant job. Thank you. Over and out. థ్యాంక్ యూ హుసేన్ జీ. పవన్ సాధనన్ గారు మాట్లాడతారు ఇప్పుడు. మీడియా అందరికీ నమస్కారం. సో కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఓం భీమ్ బుష్. ఈ సినిమా ముందు నుంచి ఎప్పుడైతే విష్ణు ఎవ్రీథింగ్ తను చేసి ఎవ్రీ మూవీ కీప్స్ డిస్కసింగ్ విత్ మీ. అట్ ద సేమ్ టైమ్ హర్ష కూడా ఈజ్ మై జూనియర్ ఎట్ కాలేజ్. సో ఇట్స్ గ్రేట్ థింగ్. వీళ్ళందరూ అంటే ఆల్మోస్ట్ టీమ్ అంతా వెరీ హోమ్. ఎడిటర్ విజయ్ గారు కానీ, రాజ్ తోటా గారు కానీ, శ్రీకాంత్ గారు, ఎవ్రీ వన్. సో అండ్ థ్యాంక్స్ యూబీ ఫర్ టేకింగ్ అప్ దిస్ ప్రాజెక్ట్. సునీల్ గారు, విక్కీ గారు అండ్ ఎవ్రీ వన్. ఇట్స్ అమేజింగ్. అంటే నేను ప్రివ్యూ రోజు చూసాం అందరం. మళ్ళీ నేను నిన్న కూడా బ్రహ్మరామ థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు ద రెస్పాన్స్ సీమ్స్ లైక్ క్రేజీ. అంటే జనాలు ఎలా అయితే అంటే ప్రివ్యూ దాంట్లో కన్నా ద డబల్ ది ఇంపాక్ట్ ద ఒరిజినల్ ఆడియన్స్ వన్ వీఆర్ సీయింగ్ వాళ్ళ రియాక్షన్స్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ లైక్ అమేజింగ్. సో ఇట్స్ ఫుల్ లెంత్ ఎంటర్టైనర్. సమ్మర్లో అంటే చాలా రోజులు అయిపోయింది, ఎందుకంటే ఇప్పుడు అన్ని తూటాలు, కత్తులు వీటితో ఎక్కువ సినిమాలు అయిపోయింది. దాంట్లో మనస్ఫూర్తిగా నవ్వుకొని చాలా రోజులు సినిమా వచ్చి. సో థియేటర్లో వెన్ పీపుల్ ఆర్ లాఫింగ్ లౌడ్ అండ్ సో ఇట్ సీమ్స్ వెరీ నైస్. థియేటర్ అంత లైవ్లీగా చూసి చాలా రోజులు అవుతుంది. సో థ్యాంక్స్ టు ద హోల్ టీమ్ ఆఫ్ ఓబేబీ ఫర్ బీయింగ్ దిస్. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. ఐ నో ద కలెక్షన్స్ ఆర్ గ్రోయింగ్. నిన్నటికన్నా ఇవాళ ఎక్కువ ఉంటున్నాయి అండ్ రేపొద్దున ఇంకా ఎక్కువ ఉంటాయి. సో దే ఆర్ గ్రోయింగ్ వెరీ మచ్. సో ఐఎమ్ షూర్ దిస్ ఇస్ గోయింగ్ టు హిట్ టు ద బ్లాక్ బస్టర్ మార్క్. అండ్ అందరికీ ఇట్ విల్ బీ అ గ్రేట్ థింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ విష్ణు. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్, సామాజిక వర్గం తర్వాత ఓం భీమ్ బుష్. సో వెరీ హ్యాపీ. అండ్ నెక్స్ట్ రాబోతున్న ప్రాజెక్ట్స్ కూడా తెలుసు కాబట్టి ఐ నో దిస్ అ గ్రేట్ దిస్ థింగ్. సో హీఈస్ వన్ పర్సన్ హూ యాక్చువల్లీ తెలుగులో హీఈస్ ద విజిటింగ్ కార్డ్ ఫర్ ఆల్ ద యంగ్ డైరెక్టర్స్. సో కమింగ్ విత్ అ గ్రేట్ కాన్సెప్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ ఆల్. సో కంటెంట్ని నమ్ముకొని ఈస్ బీన్ డూయింగ్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ డెబ్యూ ఫిలిం. సో ఇట్స్ రియలీ అ గ్రేట్ థింగ్. సో థ్యాంక్స్. ఇలానే అందరిని ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఇంకా కొత్త డైరెక్టర్లకి ఇలానే అవకాశాలు ఇస్తూ ఉండండి. సో ఇట్స్ అ గ్రేట్ థింగ్. సో కంగ్రాట్స్ టు ద టీమ్ వన్స్ అగైన్. అండ్ చూడండి వాళ్ళందరూ ప్లీజ్ గో టు ద థియేటర్స్ అండ్ హ్యావ్ అ గ్రేట్ లాఫ్టర్ అట్ ద థియేటర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ పవన్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ యా, పవన్ గారిని, హుసేన్ గారిని కూర్చోవాల్సింది ఒక రూమ్. సన్నీజీ ఆప్ అయ్యే. సో సెకండ్ హాఫ్లో మాకు అర్జిత్ సింగ్కి సంబంధించిన ఒక ఇది ప్లే అవుతుంది ట్రాక్. సో ఏంటది సో మోటివేషన్? సో నేను హర్ష యూస్ టు ఆల్వేస్ టాక్ అంటే ఒక లవ్ సాంగ్ ఉండాలి ఆల్బమ్లో. ఒక లవ్ సాంగ్ లేదు, లవ్ సాంగ్ ఉండాలి. సో ఫర్ దిస్ కెన్ ఐ కాల్ హర్ష? కమ్ హర్ష ప్లీజ్ వన్స్ అగైన్ ఆన్ స్టేజ్. సో యాక్చువల్గా రియల్ స్టోరీ చెప్పాలంటే ఈ సాంగ్ కాన్సెప్చువలైజేషన్ హ్యాపెండ్ ఓన్లీ ఆన్ 10th of March. అసలు లాస్ట్ మినిట్. బట్ ఎలా అంటే మూవీలో వెన్ ఐ వాచ్ ద ఫిల్మ్ the chemistry between the lead and what you'll see in theaters, adi enta baagundi ante I felt like we should have like a love track between them. So then Harsha will tell next. హాయ్ అండి. సో మూవీలోనే స్పెషల్ మూమెంట్ అది. అక్కడ నుంచి మూవీ అంతా షిఫ్ట్ అవుతుంది. సో అక్కడ ఏదన్నా ఇంటరాక్షన్ వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా స్పెషల్ ఉండాలి అనేది ఆల్రెడీ విజువల్ చాలా బాగా వచ్చింది. సో దానికి ఇంకా ఆ సిచ్యువేషన్ ఇంకా ఎన్హాన్స్ చేయాలంటే ఇంకేదైనా స్పెషల్ కావాలి అని సన్నీని రిక్వెస్ట్ చేస్తే ఇమీడియట్లీ తను కూడా అదే ఫీల్ అయ్యి అప్పటికప్పుడు ఒక సాంగ్ ట్యూన్ చేశారు. అది కేకేకి పంపిస్తే కేకే అప్పుడే ఇమీడియట్లీ లిరిక్స్ రాసి ఇవ్వగానే ఈ సాంగ్ ఈ సిచ్యువేషన్కి ఏదన్నా బెస్ట్ సింగర్ ఉంటే బాగుంటుందని సన్నీని రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఇండియాలో బెస్ట్ అంటే అర్జితే అని చెప్పి సన్నీ ఇమీడియట్లీ అర్జిత్ని రిక్వెస్ట్ చేస్తే అప్పటికప్పుడు పూణేకి వెళ్ళి పూణేలో పాడిపించుకొని వచ్చారు. సో ఇలాంటివన్నీ మిరాకిల్స్ జరుగుతాయి మన మంచి కోసమే. సో అది మూవీకి చాలా ప్లస్ అయింది. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ అదే అడుగుతున్నారు, ఆ సాంగ్ ఏంటి, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారని. సో అది థ్యాంక్స్ టు సన్నీయే. మొత్తం తనే ఇనిషియేటివ్ తీసుకొని తనే మ్యూజిక్ చేసి తనే అర్జిత్తో పాడిపించి చేసుకున్నారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ హర్ష. మీ స్పీచ్ ఉంది, ఇది జస్ట్ సాంగ్ గురించి అడగడానికి మాత్రమే పిలిచాం మిమ్మల్ని. మీ స్పీచ్ ఉంది ఇంకా, సో లేటర్ మేము అది వింటాం. ఐ వుడ్ జస్ట్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్. నా టీమ్, నా మ్యూజిక్ టీమ్, హర్షా's team, editors, Vijay Garu, and everyone associated, the actors, Vamsi Anna, everyone. Thank you so much for having me. Endukante this is a big moment for me. It's my comeback film. Last movie nenu chesindi Husharu with Harsha. So thank you so much. Thank you to each and everyone associated with this. Thank you. Thank you, Sunny. Thank you so much.
అండ్ ఇప్పుడే ఈ సక్సెస్ మీట్కి విచ్చేసిన సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం. మరొక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ధీరజ్ మొగల్నేని గారికి కూడా ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. మరి ఆలస్యం చేయకుండా డెఫినెట్గా హారర్ ఎలిమెంట్స్ రావాలి అంటే అందులో యాక్ట్ చేసే వాళ్ళకి మేకప్ వేయడం చాలా చాలా కష్టం అనమాట. సో సూపర్గా మేకప్ వేసి మనల్ని భయపెట్టేలా చేసి ప్రాస్థెటిక్ మేకప్ని సూపర్గా వేసిన తన ప్రియాంకని వేదిక మీద రాస్తుందిగా స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. ప్రియాంక, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. ఓకే, నాకు ఏం మాట్లాడాలో ఫస్ట్ తెలియదు, ఎందుకంటే మేమంతా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసేవాళ్ళం కానీ స్క్రీన్ మీదకి వచ్చేవాళ్ళం కాదు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్. వీ షార్ట్ ఫర్ పూణేలో 10 to 15 days షూట్ చేశాము. ఊరు పేరు భైరవకోన సెట్లో నన్ను నా వర్క్ చూసి రాజ్ తోట గారు హర్షతో హీ స్పోక్ అండ్ దెన్ ఈ మూవీ వచ్చింది. సో ఇట్ వాజ్, అంటే ఈ క్యారెక్టర్కి మరీ అగ్లీగా ఉండకూడదు, అలాని భయంకరంగా ఉండకూడదు. బికాజ్ నిన్న మా మదర్ వాచ్ చేసినప్పుడు షీ ఫెల్ సో హ్యాపీ దట్ ఒక దెయ్యంలో కూడా ఒక ఎమోషన్ కనిపించింది. ఐ కుడ్ రిలేట్ విత్ హర్ అని. సో దట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ ఎనీ క్యారెక్టర్ టు షో. సో మాకు కన్స్టెంట్స్ ఉన్నాయి, ఎలా అంటే మొత్తం క్యారెక్టర్ని నీట్గా చూపించడం, తర్వాత ఆమె డాన్స్ వేస్తున్నప్పుడు కూడా మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండడం. సో ఐఎమ్ సో హ్యాపీ మా ఎంటైర్ టీమ్ ఇక్కడ రాలేకపోయారు, దే ఆర్ ఆన్ అదర్ షూట్స్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎంటైర్ టీమ్ ఫర్ హెల్పింగ్ అస్ అండ్ థ్యాంక్ యూ హర్ష ఫర్ బిలీవింగ్ ఇన్ అస్ అండ్ థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ప్రియాంక, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చేదాన్నే అంటాం రెస్పాన్స్ అని. మరి ఆ సినిమా సూపర్ హిట్ అయిపోతే వచ్చేదాన్ని బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అంటాం. మరి అలాంటి రెస్పాన్స్ని ఇప్పుడు మనం చూసేద్దాం. కెన్ వీ హ్యావ్ రెస్పాన్స్ వీడియో ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? ఓ అదే, మరి టికెట్స్ కూడా దొరకదు, తొందరగా వెళ్ళండి. చూడని వాళ్ళైతే చూసేసి ఎంజాయ్ చేస్తారనమాట డెఫినెట్గా. అండ్ ఎస్పెషల్లీ రివ్యూస్లో నాకు ఒకళ్ళు స్పెట్స్ పెట్టుకొని చెప్పారు కదా, ఆయన చాలా చాలా నచ్చేసాడు. అసలు చిన్నప్పుడని గుర్తొచ్చాయని చెప్పింది. లాస్ట్లో ఒక తండ్రిగా ముగ్గురు పిల్లల తండ్రిగా ఒక భర్తగా అన్నాడు కదా, అది కూడా చాలా నచ్చేసింది. సో రెస్పాన్స్ ఆర్ రేంజ్లో ఉందన్నమాట. సో ఫుల్గా నవ్వుకొని బయటికి రావచ్చు ఓం భీమ్ బుష్కి వెళ్తే అనమాట. సో అదే ప్రూవ్ అయింది, అందుకనే ఇవాళ ఇంత మంచి సక్సెస్ మీట్ని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ సక్సెస్ మీట్లో పార్ట్ అవ్వడానికి ఇవాళ తమ టైంని కేటాయించి ఇక్కడికి విచ్చేసిన డైరెక్టర్ మారుతి గారిని వేదిక మీద రాసిన స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. వెల్కమ్ మారుతి గారు. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఓం భీమ్ బుష్ ప్రీమియర్ అక్కడ మన త్రిబులియాలో చూసాం. చూసిన తర్వాత ఆ రోజు రాత్రి అంటే వైబ్ తెలిసిపోద్ది థియేటర్లో. నిజంగా అసలు థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేశారంటే అంత ఎంజాయ్ చేశారు. నేను ఫస్ట్ ఈ సినిమా చూసినప్పుడు అనుకున్న వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ కలపడమే ఇది సక్సెస్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురిని ఒక చోట వదిలేసి ఇది దెయ్యం కొంప అంటే ఇంకా చచ్చినట్టు వాళ్ళు వరే ఇక్కడ నవ్వించకపోతే దొరికేస్తామని భయంతో చచ్చినట్టు వాళ్ళు ఒక వర్షన్ రాసుకుంటూ ఇది కరెక్టా కాదని వాళ్ళు పడ్డ టెన్షన్ కనబడింది నాకు యాజ్ ఎ డైరెక్టర్గా. ఎందుకంటే డైరెక్టరు ఇది కలిపేసి ఒక అగ్రిమెంట్ చేసి వదిలేస్తే ఇంకా అక్కడి నుంచి వాళ్ళ టార్చర్ పాపం నవ్వుతారా లేదా, ఇది నిజంగానే నవ్వుతారా లేదని ఒక భయం ఒకటి ఉంటుంది. నిజంగా ఆ భయాన్ని చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళ ముగ్గురు రాహుల్ రామకృష్ణ కానీ దర్శి కానీ విష్ణు అసలు అందరూ శ్రీ విష్ణు అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ వాళ్ళ సక్సెస్ డైరెక్టర్ అనుకున్న జోనర్ అయితే అతను తీసిన విధానం అయితే 50% వీళ్ళ ముగ్గురికి ఇవ్వాలి. నిజంగా అంత గొప్పగా యాక్ట్ చేశారు. ఈ సినిమాని కనుక థియేటర్లో చూడకపోతే మనం వీళ్ళ ముగ్గురిని మిస్ అవుతాం. అది చాలా ఇదిగా చెప్పచ్చు. ఎందుకంటే నాకు తెలుసు కదా, ప్రేమ కథ చిత్రం 2013లో చేసాం, హర్రర్ కామెడీస్ ఫిల్మ్. అప్పటి నుంచి స్టిల్ ఇప్పటికీ కూడా ఈ దెయ్యం అన్నం పెడతానే ఉంది చాలామందికి. ఇలాగే మళ్ళీ మా యూవీ క్రియేషన్ కూడా మంచి ఫుడ్ పెడుతుంది. తప్పకుండా ఈ సినిమాని చూడండి. థియేటర్లో నేను చెప్తున్నాను మామూలుగా ఎంజాయ్ చేయరు. పర్టికులర్లీ ఇదేదో ఓటీటీలో వస్తుందని అక్కడ చూస్తే ఇది కిక్ రాదు. ఎందుకంటే ఒక 500 మెంబర్స్ మధ్యలో అందరి మధ్యలో ఒక స్కేరీ హౌస్లోకి వెళ్ళి
అక్కడ మనం నవ్వుకుంటే ఎలా ఉంటుందో అంత బాగా ఉంటుంది ఈ సినిమా. తప్పకుండా ఈ సమ్మర్ని ఫ్రెండ్స్ అందరూ, ఫ్యామిలీస్ అందరూ వెళ్ళి ఎంజాయ్ చేయండి. మీరు ఇచ్చే డబ్బులకి 100% ఇది న్యాయం చేస్తుంది. థ్యాంక్స్ అలాట్. అట్లాగే ఈ సినిమాని మా వీసెల్లాడ్ మీద రావటం, ఆ టీంకి, అలాగే డైరెక్టర్ హర్షకి, మిగిలిన టీం అందరికీ కూడా కంగ్రాట్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మారుతి గారు. అండ్ అలాగే కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఎందుకంటే ఈ రోజుల్లో రిలీజ్ అయ్యి 12 సంవత్సరాలైంది, వాళ్ళు మళ్ళీ రిలీజ్ అవుతుందన్నమాట. మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ చూడడానికి థియేటర్లో అందరూ రెడీగా ఉన్నారు అక్కడ. సో ఎస్, అలాగే ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు కూడా ఉన్నారు. 12 సంవత్సరాలు పుష్కర్ కాలం పూర్తయింది. లేదండి, మిమ్మల్ని పిలవట్లేదు నేను, అప్పుడే కొంచెం సేపు మేము వెయిట్ చేస్తూ ఉంటాం కొంతమంది స్పీచెస్ కోసం అనమాట. సో ఎస్, కంగ్రాచులేషన్స్ ఫర్ ఈ రోజుల్లో వన్స్ అగైన్. అండ్ మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఇక్కడికి వచ్చిన డైరెక్టర్స్లో కొంతమందిని వేదిక మీదకి పిలుద్దాం. హర్షిత్ గోలి, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అండ్ తేజాని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సామాజ వర్గమును అందించిన రామ్, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్. లోపల పిలవద్దు అంటే పిలిచేసింది పిల్ల అని. ఓకే, యా, ఎస్. అందరికి నమస్కారం అండి. ఓం భీమ్ బుష్ ఆ పదం అంటుంటేనే ఫస్ట్ నవ్వు వచ్చేస్తుంది. అది ఎట్లా కంప్లీట్ చేద్దామా లేదా, ఈ నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అనే ఒక ఇది. సో ఫస్ట్ ఆ ట్యూనింగ్తోనే ఐ థింక్ మారుతి గారు అన్న 50%, అదర్ 50%తో పాటు ఇది ఇంకో 150% వేసుకుంటే ఇంకో 50 ఇది అనుకుంటా. సో బికాజ్ చాలా లాజిక్స్ అనాలిసిస్తో కూర్చుందాం అని చెప్పి థియేటర్లో ఉంటే అదంతా ఫస్ట్ తీసేసి జస్ట్ స్టార్ట్ ఎంజాయింగ్ ఇట్ అని చెప్పడానికి బిఫోర్ కమింగ్ టు థియేటర్ ప్రిపేర్ చేసి రావడం చాలా కష్టం. ఐ థింక్ అక్కడ హెవీ సక్సెస్ ఆల్రెడీ ఉంది. అండ్ విష్ణు గారు అంటే సినిమాలో ఐ థింక్ లంక బిందెలు ఇవన్నీ వెతికి పట్టుకుంటూ ఉంటారు. సో ఆయన ఆల్రెడీ లంక బిందెలు చాలా పట్టుకున్నారు ఆయన కెరియర్లో ఇప్పటివరకు సోఫార్. సో ఇది ఒక లంక బిందె, ఇందులో ఈ కాయిన్స్ అన్నీ చాలానే దొరికాయి. ఇంకా ఎన్ని ఉత్త బిందెలు దొరుకుతాయా, లంక ఎన్ని దొరుకుతాయనే చూడాలి. సో దానికి లింక్ బిందెలు తెలిసిందే, మన రాహుల్ రామకృష్ణ అండ్ దర్శి వాళ్ళిద్దరూ. నాకు పక్కన ఫస్ట్ ఎవడో ఒక జోక్ ఆల్రెడీ నవ్వాడు, తర్వాత ఇమీడియట్గా ఇంకోటి వచ్చింది, వాడు నవ్వట్ల, సైలెన్స్ ఉంది. ఏంట్రా అంటే వాడు ఆల్రెడీ బ్రెత్లెస్ ఉన్నాడు ముందు జోక్కే, ఇంకా వాడు నవ్వాల. ఒరే ఓకే. సో ఇది ఎందుకు అంటే ర్యాండమ్గా ఆయన రాహుల్ అక్కడ నడిచి వెళ్తున్నాడు అక్కడ, అంతే, అక్కడ డైలాగ్ ఏం లేదు. సో అలా ట్యూన్ అయిపోయి ఇది చేయడం అనేది ఐ థింక్ ఫామ్ అనేది ఒకటి ఉంటుంది. ఐ థింక్ యూఆర్ బ్యాక్ ఇన్ యువర్ స్ట్రాంగెస్ట్ ఫామ్ ఇన్ దిస్ అని కనపడింది రాహుల్. సో రియలీ ఎంజాయ్డ్ యూ హెవీగా. ఐ థింక్ అందులో ఇంత సెట్ చేయాలంటే ఒక తిక్క తీట కావాలి. ఐ థింక్ అది హర్షది చూస్తే నాకు ఇనీషియల్ ఆయన హుషారు అవనండి, రౌడీ బాయ్స్, ఇందులో ఆ తిక్క చాలా ఉంది. అంటే ర్యాండమ్గా వీళ్ళు వెళ్ళి ఏదో ఇంట్లో లంక బిందుల కోసం వెతుకుతుంటే ఏదో డైలాగ్ క్లౌడ్స్ ఏవో పడుతూ ఉంటాయి అక్కడ. సో నర్సమ్మ ఎక్స్పైర్డ్ 10 years ago, ప్రెసిడెంట్ మెడల్, ఇలాంటివో పడుతూ ఉంటాయి అందులో. సో ఇవన్నీ ఐ డోంట్ థింక్ అంత జస్ట్ ఒక సినిమా లాగా నవ్విచ్చే ఉద్దేశం అది ఒకటే పెట్టుకుంటే రాదు. ఐ థింక్ హీస్ ఎంజాయింగ్ దట్ ప్రాసెస్ అనేది వెరీ క్లియర్గా కనపడింది. అండ్ సునీల్ గారు అండ్ వంశీ అన్న వీళ్ళు ఐ థింక్ బయట ఆల్రెడీ వేడి స్టార్ట్ అయింది అనేది గమనించి ఫస్టే ఆ డర్మీ కూల్ లాగా ఫస్ట్ హిట్ ఆఫ్ ద సమ్మర్ అయితే ఇచ్చున్నారు. ఐ థింక్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద ఎరప్షన్ ఇన్ ద థియేటర్. ఇవాళ నుంచి ఇంకా పికప్ అవుతుంది. ద నెక్స్ట్ 1 week ఈస్ గోయింగ్ టు బి ద బ్లాక్ బస్టర్ వీక్ ఫర్ ఓం భీమ్ బుష్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్. థ్యాంక్ యూ హర్షిత్. అండ్ రామ్ విల్ స్పీక్. బాగానే ప్రిపేర్ అయ్యో. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఫస్ట్ నేను యాక్చువల్లీ హర్షకి కంగ్రాచులేట్ చేద్దామని, వెరీ హ్యాపీ ఫర్ యూ. నేను మధ్యలో 2-3 సార్లు వాళ్ళ సెట్కి కూడా వెళ్ళడం జరిగింది. ఇలా ముగ్గురు ఇంత సూపర్ పర్ఫార్మర్స్ అండ్ సూపర్ టైమింగ్ ఉన్న ఆర్టిస్టులతో చేస్తూ కూడా మనోడు, అందులో రాహుల్ గారు హర్ష ఫ్రెండ్స్, వాళ్ళ కెమిస్ట్రీ వేరే ఉండేది. నేను వెనకాల నుంచి చూసి బాగా నవ్వుకున్నా. బట్ నేను ఒకటి మిస్ అయ్యాను ఏంటంటే, ఇందాక మారుతి గారు అన్నట్టు కూడా మీరు ఆ పూణే షెడ్యూల్ వెళ్ళినప్పుడు అది స్క్రీన్ మీద చూస్తుంటేనే అంత ఉంది, పక్కన కూర్చొని ఉంటే ఇంకా అదిరిపోయేదేమో అనిపించింది లైవ్లో, బికాస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ నేను కూడా యాక్చువల్ థియేటర్లో చూస్తున్నప్పుడు ఒకటి అబ్జర్వ్ చేశాను, అందరూ మామూలుగా ఈ రోజుల్లో ఫోన్లు వాట్సాప్లో చూసుకుంటారు, కానీ అందరికీ వాట్సాపే. సో బాగా జరిగింది అది. విష్ణు గారి కామెడీ టైమింగ్ యాక్చువల్ నేను వర్క్ చేశా కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నెక్స్ట్ లెవెల్, కానీ మా దానికంటే మించి ఇందులో నెక్స్ట్ లెవెల్ ఇది చేశారు. అండ్ ఆ డైలాగ్స్ కానీ డబ్బింగ్ కానీ. అండ్ రాహుల్ గారు ఉల్లిపాయని ఇలా కూడా వాడచ్చని మీ వాళ్ళు తెలుసుకున్నాం, మరి అది ఇక రేపటి నుంచి అందరూ వాడతారు అనుకుంటా బయట అది. సో ఇట్స్ వెరీ ఇది. అండ్ రాజ్ తోట గారు సూపర్ సార్. అంటే ఊరి పేరు భైరవకోన, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ ఇది. అంటే నాకు తెలిసి ఇంకా
మీరు ఎవరన్నా హారర్ సినిమా తీస్తున్నారంటే ఫస్ట్ మీ పేరే, బికాజ్ ఆ లైటింగ్ కానీ అది కానీ దానికి దీనికి చాలా డిఫరెన్స్ చూపిస్తూ మళ్ళీ చాలా బాగా చేశారు. అండ్ సన్నీ ఎంఆర్ వెరీ బ్యూటిఫుల్ మ్యూజిక్ బ్రో, దే ఆర్ నైస్ ఫర్ ద బ్యాంగ్ బ్రోస్ సాంగ్ ఆల్సో. సో వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ పిలిచినందుకు. అండ్ కంగ్రాట్స్ సార్, విక్కీ గారు కంగ్రాట్స్, అండ్ ఎవ్రీ వన్ వి సెల్యులాయిడ్ అందరికీ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తేజ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్లీ ఐ విల్ లైక్ టు కంగ్రాచులేట్ హర్ష, ఎందుకంటే అలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్ తీసుకుని సినిమా మొదటి నుంచి చివరి వరకు నవ్విస్తా లాస్ట్లో కన్విన్స్ చేయడం అనేది కొంచెం కత్తి మీద సాము లాంటిది. బట్ అలాంటి పాయింట్ తీసుకుని అటెంప్ట్ చేసి మీరు కన్విన్స్ చేశారు బ్రదర్. అంటే చాలా గట్స్ ఉండాలి ఆ విషయంలో. నాకు త్రూ అవుట్ ద ఫిలిం ఐ రియల్లీ ఎంజాయ్డ్. అండ్ లాస్ట్లో మీరు చెప్పిన సెన్సిబుల్ పాయింట్ కూడా చాలా కన్విన్సింగ్గా చెప్పారు. అండ్ ముఖ్యంగా ఈ సినిమాకి ఈరోజు ఇంత పెద్ద అంటే విజువల్స్ కానీ ఇది కానీ రాజ్ తోట గారి సినిమాటోగ్రఫీ చాలా బాగా అనిపించింది సార్. లిటరలీ ఆ వరల్డ్లోకి, ఆ సంపంగి మహల్లోకి వెళ్ళి వచ్చిన ఫీలింగ్ వచ్చింది. బ్యూటిఫుల్ లైటింగ్. అండ్ సన్నీ గారి అంటే చాలా రోజుల తర్వాత ఆయన మ్యూజిక్, అంటే నాకు రౌడీ ఫెలో సాంగ్స్ అవి చాలా ఇష్టం అండి. సో అగైన్ మళ్ళీ అలాంటి ట్రాక్స్ అండ్ అంటే కామెడీలో ఒక ప్రశాంతంగా ఎంజాయ్ చేయడం నేను ఈ సినిమానే చూశాను. అంటే థియేటర్ మొత్తం నవ్వుతూ ఉంది, కానీ బయటకు వచ్చేటప్పటికి ఆ చిన్న ఒక పాజిటివ్ వైబ్తో మీరు ఆ మ్యూజిక్తో ఆడియన్స్ ట్యూన్ చేశారు. అది నిజంగా చాలా బాగా అనిపించింది సార్. అండ్ ఆబ్వియస్లీ శ్రీ విష్ణు గారి టైమింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వన్ లైనర్స్ కానీ మేము భీమవరం రాజులే, మాది భీమవరం డైనాసిటీ అనే. సో ఈ సినిమా ఏంటంటే ఒక్కడు వెళ్ళి చూసి వచ్చే సినిమా కాదండి. మీరు మీ గ్యాంగ్తో థియేటర్కి వెళ్ళి ఆ జనాల మధ్యలో చూసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీతో కూడా చూడాల్సిన సినిమా. సో ఈ సమ్మర్కి ఒక మంచి కూలర్ లాంటిది ఈ ఓం భీమ్ బుష్. సో యా, అందరూ తప్పకుండా చూసి ఈ సినిమాను ఇంకా పెద్ద బ్లాక్ బస్టర్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ తేజ గారు. థ్యాంక్ యూ సో మచ్. పార్ట్ అయినందుకు ఈ సక్సెస్ మీట్లో అందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాము. అండ్ నిజంగా డైలాగ్స్ అయితే కూడా ఉన్నాయి. కొన్ని డైలాగ్స్ అయితే మామూలుగా కాదు, నెక్స్ట్ లెవెల్. అండ్ గూగుల్ సెర్చ్ గురించి అదే, ఖర్చు పెడితే గూగుల్ సెర్చ్ అదొకటి. ఎస్పెషల్లీ అంటే అది యూవీ క్రియేషన్స్ ఆదిపురుష్ థియేటర్లో ఒక్క నిమిషం గొల్లు అని నవ్వుతుంది అనమాట. ఇలాంటివి ఎన్నో డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. విక్రమ్ గారు వెంటనే నా వైపు ఒక్కసారి ఇలా చూశారు. సో ఎస్, మీ సినిమాలో ఉన్న డైలాగే చెప్పాను నేను. ఇప్పుడు మరి ఆలస్యం చేయకుండా వేదిక మీదకి ఎవరిని పిలుద్దామంటే, మరి వి సెల్యులాయిడ్ నుంచి ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్ సునీల్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సునీల్ గారు, ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. అండ్ ఐ రిక్వెస్ట్ వారిని వేదిక రాష్ట్రంగా స్వాగతిస్తున్నాము. ఇలాంటి సమ్మర్లో ఒక పక్క వేడి, ఎండ, చెమట, ఇలా మనం కష్టపడుతూ ఉంటే థియేటర్కి రండి, ఆద్యంతం నవ్విస్తామంటూ ఓం భీమ్ బుష్ అంటూ మ్యాజిక్ చేసిన ఈ చిత్రాన్ని మనందరికీ అందించిన వి సెల్యులాయిడ్ ద్వారా సునీల్ గారికి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. Thank you Andy for making this film a big hit. Thank you Harsha, very good film. Sri Vishnu garu and Rahul Ramakrishna garu, Darshi garu, thank you so much Andy. చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ హోల్ టీమ్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ఫిల్మ్. థ్యాంక్ యూ. చాలాసేపు మాట్లాడానంటున్నారు సునీల్ గారు. ఓకే, థ్యాంక్ యూ సునీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. బట్ మీ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇంతకుముందు టీజర్ లాంచ్లో ఏదైతే చెప్పామో అదే జరిగిందనమాట. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. పక్కా పైసా వసూలు సినిమా ఇచ్చారని ఎంజాయ్ చేస్తూ చూస్తున్నారనమాట. మరి ఆలస్యం చేయకుండా, మరి ఇలాంటి సినిమాని ఇచ్చి అలా కాస్త లో ఫీల్ అయినప్పుడు, కాస్తంత డల్గా ఉన్నప్పుడు, బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఆ హుషార్ని మనలో నింపిన డైరెక్టర్ శ్రీ హర్ష గారిని వేదిక రాష్ట్రంగా సుస్వాగతం పలికేస్తున్నాము. హర్ష గారు, మేము ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చింది. కంగ్రాచులేషన్స్, బిగ్ కంగ్రాచులేషన్స్. హాయ్, హలో అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మీడియా వాళ్ళందరూ ఇక్కడికి వచ్చినందుకు. డే 1 నుంచి చాలా బాగా ప్రమోట్ చేశారు మీడియా వాళ్ళు, చాయ్ బిస్కెట్ టీమ్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ సో కమింగ్ టు దిస్ ఫిలిం, ఏ డైరెక్టర్కైనా, ఎనీ టెక్నీషియన్కైనా, యాక్టర్స్కైనా ఇంత కష్టపడి మేము సినిమా తీస్తే ఓన్లీ ఆడియన్స్ కోసము. సో నేను నిన్న మా టీంతో అందరం కలిసి థియేటర్కి వెళ్ళి చూసాము సినిమాని. సో వాళ్ళు పగలబడి నవ్వుతున్నారు. మేము అక్కడ స్టెప్స్ దగ్గర, డోర్ దగ్గర అక్కడ నిల్చొని చూస్తున్నాం రియాక్షన్స్. చాలామంది కింద మీద పడి నవ్వుతున్నారు, కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయి, ఇంకా దౌడలు పట్టుకుంటున్నారు. సో
అది చూసినప్పుడు మేము ఇన్ని 1.5 year 2 years పడ్డ కష్టమంతా పోయింది ఒకటేసారి. సో థ్యాంక్స్ టు ద ఆడియన్స్, థియేటర్స్కి వచ్చి చూసి అంత బాగా ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ప్రీమియర్ నుంచే చాలా పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ వచ్చింది, రివ్యూస్ కూడా చాలా బాగా రాశారు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక 90% మంది అందరు పాజిటివ్గానే చెప్తున్నారు, అందరు బాగా నవ్వుకుంటున్నారు. సో చూడని వాళ్ళకి కూడా చెప్తున్నారు బాగా వచ్చిందని. సో ఇది ఏంటంటే ఇలాంటి సినిమా అందరు గ్యాంగ్స్తో వెళ్ళి చూస్తే ఇంకా ఎక్కువ ఫన్ వస్తుంది. థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఆ విజువల్స్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ హారర్ ఎలిమెంట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ అందరూ థియేటర్లో చూస్తేనే బాగుంటుంది, ఓటీటీలో అంత ఎఫెక్టివ్ అనిపించదు. సో అందరూ ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. ఇంకా చూడని వాళ్ళు కూడా వచ్చి చూడండి. అండ్ సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ వంశ అన్నకి, విక్కీ అన్నకి, సునీల్ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. నేను స్టోరీ చెప్పంగానే వంశ అన్న విని చాలా ఎక్సైట్ అయ్యారు. అంటే ఈ స్టోరీ చేయాలంటే చాలా గట్స్ ఉండాలి. యాజ్ చూసిన వాళ్ళకి తెలుసు, చాలా సెన్సిటివ్ టాపిక్ ఉంది దీనిలో. 90% మందికి ఇది యాక్సెప్ట్ చేయరు. సో ఇది యాక్సెప్ట్ చేసిన వంశ అన్నకి చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఆయన తెలుగులోనే కాదు ఇండియాలోనే బెస్ట్ ప్రొడ్యూసర్, ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా సెట్కి రాలేదు, ఒక్కసారి కూడా నన్ను ఏంటి అని అడగలేదు. ఒకసారి స్టోరీ చెప్పంగానే ఆయన ఓకే చేసి లాస్ట్కి ఫైనల్ ఎడిట్ అయ్యాక చూసుకున్నారు, చూసి ఫుల్ హ్యాపీ అయ్యి చిన్న చిన్న చెప్పారు, చేసుకున్నాము. సో ఇలాంటి ప్రొడ్యూసర్ దొరికినందుకు నేను చాలా హ్యాపీ. నాలాంటి కొత్త డైరెక్టర్స్కి వంశన్న లాంటి ప్రొడ్యూసర్స్ దొరకడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మేము అనుకున్న స్టోరీస్ కానీ ఏది కానీ బయటకు వస్తుంది అనుకున్నట్టే. సో చాలా థ్యాంక్స్. అలానే నేను ఫస్ట్ విష్ణు గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నేను ఎప్పుడైతే వెళ్ళి స్టోరీ చెప్పానో ఆయన అప్పుడే చాలా ఎక్సైట్ అయ్యారు. ఇంకా ఆ రోజు నుంచి కాన్స్టెంట్గా మేమిద్దరం ఎవ్రీడే ట్రావెల్ చేశాము. ఇంకా సో అప్పటి నుంచి కంటిన్యూస్ సపోర్ట్. నా బిగ్గెస్ట్ సపోర్ట్ ఈ మూవీకి అంటే విష్ణు గారే. ఇంకా మేమిద్దరం ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పటి నుంచి మళ్ళీ కాల్ చేస్తారో లేదో తెలియదు, కానీ ఎవ్రీడే ఇప్పటివరకు అయితే ఎవ్రీడే పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి ఫోన్లో మాట్లాడుకుంది మాకు డే గడవట్లేదు. సో ఇంకా ఆయన డబ్బింగ్లో చేసిన కరెక్షన్స్ కానీ అవన్నీ కానీ పంచెస్ కానీ చాలా ఇప్పుడు థియేటర్లో చూస్తే అది కొత్త సినిమా లాగా అనిపిస్తుంది. సో ఆయన యాక్టింగ్ కానీ ఇప్పటిదాకా చేసినవన్నీ కామిక్ టైమింగ్ 50% అలా ఉండేది, కానీ ఈ సినిమాలో విశ్వరూపం చూపించారు. ఆయన కామిక్ టైమింగ్ ఆయన ఫుల్ ఫ్రీగా చేశారు. అది చాలా స్క్రీన్ మీద చాలా కనిపిస్తుంది. ఆ ర్యాప్ చేయడం కానీ, ఆ పంచులు వేయడం కానీ, లాస్ట్కి ఎంత ఫన్ చేసినా ఎండింగ్ వచ్చేసరికి ఆ క్లైమాక్స్లో ఎమోషనల్ ఎపిసోడ్ అది అలా చేయగానే ఫస్ట్ నేను షూట్ చేసేటప్పుడే నేనే షాక్ అయ్యా. అంటే అది అంత ఆ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అది కానీ అంత కన్విన్సింగ్గా క్లైమాక్స్ వచ్చింది అంటే క్రెడిట్ గోస్ టు విష్ణు గారు. అలాగే ఈ మూవీలో సంపంగి చేసిన వాళ్ళు కానీ అసలు అది నెక్స్ట్ లెవెల్, వాళ్ళ వల్లనే ఇంకా అంటే ఆ కన్విక్షన్ వచ్చింది. సో దానికి చాలా థ్యాంక్స్. అలాగే ప్రియదర్శికి కూడా, ప్రియదర్శి తెలిసిందే పెళ్లి చూపుల నుంచి అతని కామిక్ టైమింగ్ అనేది కానీ. సో ఈ మూవీలో కూడా ఎస్పెషల్లీ ఆ 10 minutes హారర్ బ్లాక్లో దర్శి విజృంభించేశాడు, అది చాలా బాగా వచ్చింది. ఇంకా లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ రాహుల్, వాడు ఇంకా పిచ్చెక్కిచ్చేశాడు. చెప్తే డబ్బులు ఇచ్చినాం అనుకుంటారు, కానీ చాలా బాగా ఎక్స్ట్రాడినరీగా చేశాడు. నా ఫస్ట్ మూవీ హుషారు కూడా ఒక లెవెల్లో ఉన్న సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళింది రాహుల్. ఈ సినిమా కూడా అంతే, వాడి కామిక్ టైమింగ్ కానీ, ఆ పంచల్స్ కానీ, ఆ త్రూ అవుట్ ద ఫిలిం ఆ క్యారెక్టర్లోనే ఉన్నాడు. ఇంకా చాలా బాగా చేశాడు. ఇంకా ఇంప్రవైజ్ చాలా చేశాడు డబ్బింగ్లో కూడా, ఆన్ ద స్పాట్ కూడా. సో చాలా థ్యాంక్స్ రాహుల్కి కూడా. అలాగే ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అంటే మేజర్ క్రెడిట్ గోస్ టు ద టెక్నీషియన్స్ అండి. స్పెషల్లీ రాజ్ తోట సినిమాటోగ్రఫీ కానీ అసలు అదిరిపోయింది, ఆ లైటింగ్ కానీ అది కానీ ఫ్రేమింగ్ కానీ. సో రాజ్కి చాలా థ్యాంక్స్. హుషారు కూడా అలానే చేస్తాడు, దీనికి ఇంకా 10 times బెటర్ చేస్తాడు. రాజ్కి థ్యాంక్స్. అలానే ఆర్ట్ డైరెక్టర్ శ్రీకాంత్ గారికి. సో నేను మోస్ట్లీ నా ఫస్ట్ ఫిలిం నుంచి అందరు టెక్నీషియన్స్ సేమే. లేటెస్ట్ అడిషన్ శ్రీకాంత్, ఇప్పటి నుంచి మేమందరం మళ్ళీ కలిసే చేసుకుంటాము. కానీ శ్రీకాంత్ కూడా ఎక్స్ట్రాడినరీ ఆర్ట్ వర్క్, ఎందుకంటే మేము మోస్ట్ ఆఫ్ ద షూట్స్ ఇట్లా లాస్ట్ మినిట్ ప్రిపేర్ అయ్యే చేసేవాళ్ళం. సో ఎంత లాస్ట్ మినిట్ ఉన్నా వాళ్ళు అప్పటికప్పుడు ఎంత ఇచ్చిన బడ్జెట్స్ కానీ ప్రాప్స్ కానీ అప్పటికప్పుడు చేసి ఇచ్చేవాడు.
ఇంత బాగా విజువల్స్ వచ్చినాయంటే మేజర్ క్రెడిట్ గోస్ టు శ్రీకాంత్. అలాగే ప్రియాంక ప్రాస్థెటిక్స్, ఆ దయ్యం లుక్ అంతా మేము అది అంత గోరీగా ఉండవద్దు, అంత టెరిఫైయింగ్ ఉండద్దు, చాలా చూడడానికి కొంచెం ప్లెజెంట్ ఉండాలి అంటే దానికి చాలా బాగా డిజైన్ చేశారు. సో ప్రియాంకకు కూడా చాలా థ్యాంక్స్. అలాగే కాస్ట్యూమ్స్ శేఖర్, శ్రావ్యకు కూడా చాలా థ్యాంక్స్. చాలా బాగున్నాయి కాస్ట్యూమ్స్. వీళ్ళంతా వ్యాకీగా ఉన్నారు అంటే కాస్ట్యూమ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంకా మేజర్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు. ఫస్ట్ డే ఫుటేజ్ వచ్చినప్పటి నుంచి అతను తీసుకొని ఫుటేజ్ మెల్లమెల్లగా ఎడిట్ చేసుకున్నారు. అండ్ ట్రైలర్ టీజర్ కూడా ఆయన్నే కట్ చేశారు. సో మేజర్ పిల్లర్ ఆఫ్ ద ఫిలిం విజయ్ గారు. అలాగే మా డైరెక్షన్ టీమ్ మనోహర్, లోకేష్, చిరు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళ వల్లనే ఇంత బాగా వచ్చింది సినిమా. అండ్ సో సన్నీ మ్యూజిక్ ఎక్స్ట్రాడినరీ, దాని గురించి చెప్పనక్కర్లేదు. ఒక హాలీవుడ్ సినిమాకి ఇచ్చినట్టు ఇచ్చాడు. ఆ టెక్నో కానీ అంటే మేము చాలా కాంట్రాస్టింగ్ ఆడియో సౌండింగ్ ఇందామని కొంచెం ఎక్స్పెరిమెంట్ చేసాము. జనరల్ రెగ్యులర్ ఆర్కెస్ట్రేషన్స్ కానీ ట్రెడిషనల్ సౌండ్స్ వద్దనుకున్నాం ఈ ఫిలింకి. సో సన్నీకి అదే మేము రెఫరెన్సెస్ కానీ ఏది అనుకున్నా కానీ దానికి 10 times బెటర్ ఇచ్చాడు. సో ఇవాళ అందరు మూవీ సౌండ్ గురించి మాట్లాడుతుండ్రు అంటే దానికి సన్నీ సినిమాకి లైఫ్ పోసాడు. అలాగే సచిన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా. అలాగే మల్లి గారు డబ్బింగ్ ఇంజనీర్. ఆయన ఇంత కూల్ డబ్బింగ్ ఇంజనీర్ మేము ఇప్పటికి ఎప్పుడు చూడలేదు, అంత పేషెంట్గా. సో మల్లికార్జున్ గారికి కూడా థ్యాంక్స్. అలాగే అందరికీ పేరు పేరు థ్యాంక్స్. ఎవరైనా మర్చిపోతే సారీ, బట్ థ్యాంక్స్. థ్యాంక్ యూ హర్ష గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు నవ్వించే సినిమాలు ఎన్నో ఇవ్వాలి, ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఆలస్యం చేయకుండా బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. సో బేబీ లాంటి కల్ట్ బ్లాక్ బస్టర్ని మనందరికీ అందించిన ప్రొడ్యూసర్. అండ్ అలాగే ఈ రోజుల్లో 12 సంవత్సరాలు అయింది, ఇప్పటికీ అలాంటి సూపర్ డూపర్ హిట్ ఇప్పటికీ మనం సెలబ్రేట్ చేసుకుంటాం. మళ్ళీ రిలీజ్ అయింది అలాంటి చిత్రాన్ని మనకు అందించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారిని వేదిక మీద రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. వారు యాక్చువల్లీ గామి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఒక మంత్రం చెప్పారు. ఆ మంత్రంతో సినిమా హిట్ అయిపోయింది. ఇది ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఇంకేమన్నా అలాంటి మంత్రం ట్రై చేస్తే ఇది ఇంకా సూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. చెప్పులిప్పి వచ్చారంటే ఏదో జరిగేటట్టే ఉంది ఇక్కడ. అంటే మీరు చెప్పులిప్పి రాగానే ఎర్త్ కొట్టిద్దేమో అలా వచ్చి, అంటే నేను పొట్టిదాన్ననే కదా మీరు చెప్తున్నారు, అర్థమైంది నాకు. నీలాంజన సంభాసం రవిపుత్రం యమాగర్షం ఛాయా మార్తండి సంభూతం తమ నమామి శనైచ్చిరం. అంటే ఈరోజు శని త్రయోదశి కదా అని శనీశ్వరుని ప్రే చేసుకుని స్టార్ట్ చేస్తున్నామండి. అంటే మొన్న ఏదో 2 మంత్రాలు చెప్తే అయ్యే వచ్చా అన్నారు, నాకు చాలా వచ్చు. యాక్చువల్గా కాలేజీలో కొంచెం బ్లాక్ మ్యాజిక్ అవి కూడా నేర్చుకున్నాం. అయితే దూరంగా ఉంటున్నామండి. ఎందుకు? మీది స్వీట్ మ్యాజిక్. అంటే మొన్న ఒక ఫంక్షన్లో అనుకుంటూ చెప్పాను, మళ్ళీ ఈ సినిమాకి రిలేటబిలిటీగా అని చెప్తున్నాను. బ్లాక్ మ్యాజిక్ కూడా ఒక రకమైన మ్యాజిక్కే. మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులు నిమ్మకాయ, పసుపు ఇలాంటి సాధారణ వస్తువులతో చేసే ఒక అసాధారణ ప్రక్రియే. సో దాన్ని ఏదో ఒక తప్పుడుగా చూడొద్దు, మనందరం కూడా అభ్యసిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే నిన్న సెకండ్ హాఫ్ చూసినప్పుడు ఈ సినిమాలో నిమ్మకాయలు గలగలాడిని. సో అప్పుడు అనుకున్నా నీ అమ్మ జీవితం నాకు, ఎందుకంటే దెయ్యాలంటే చాలా భయం. నేనేదో ఓం భీమ్ భూష్ అంటే ఇదేదో జస్ట్ మామూలుగా ఏదన్నా కామెడీ ఏమో జాతిరత్నాల టైపు 3 లాజిక్ కామెడీ ఏమనుకున్నా. బట్ సెకండ్ హాఫ్లో నుంచి అక్కడ చూస్తే దెయ్యం వచ్చింది. నాకు చాలా భయం దెయ్యాలంటే. అందుకే మన యాంకర్లో కూడా ఎప్పుడన్నా ఉన్నప్పుడు కొంచెం దూరంగా ఉంటాను. సారీ, అంటే నన్ను మీరు దెయ్యమన్నారా ఇప్పుడు? కాదండి, మేకప్ చూస్తే భయం వేస్తుంది నాకు. అలా మేకప్ తీస్తే ఇంకా భయపడతారు మీరు. అదే అప్పుడప్పుడు చూసాం కాబట్టి. అది సినిమా మార్చిలో ఎప్పుడు ఒక ఎగ్జామ్స్ అయిపోయే టైంకి మంచి బ్లాక్ బస్టర్లు వస్తుంటాయి ప్రతి ఇయర్. ఈసారి మొన్న ప్రివ్యూలో చూస్తుంటేనే AAAలో చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎక్కడ ఫేస్ మీద స్మైల్ ఆగలేదు, నవ్వుతూనే ఉన్నాం. కొంతసేపు అయ్యాక అసలు ఎందుకు నవ్వుతున్నారు అంటే అసలు ఏదో ఒక జోక్ వస్తూనే ఉంది. సో చాలా
బాగా నవ్వించారు డైరెక్టర్ హర్ష గారు. ఆయన ఎప్పుడూ హుషారుగా ఉంటారు, అందుకే ఆయన ఫస్ట్ సినిమా కూడా హుషార్ అని టైటిల్ పెట్టారు. కాకపోతే ఏమంటే మీరు ఒక విషయంలో నన్ను డిసప్పాయింట్ చేశారు. మీ ఫస్ట్ సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ రెండో సినిమాలో లిప్ లాక్ ఉంది, ఈ సినిమాలో లేదు. బహుశా ఎడిటింగ్లో లెంత్ ఎక్కువైందని మా వంశీకి తీసేసి ఉంటారు. ఆ డిలీటెడ్ సీన్లో ఉంటే కలపండి. సినిమాలో అలాగే చాలామంది వీరులు ఉన్నారు, ఎవరు కనిపించట్లేదేంటి? అంటే మీరు వస్తున్నారని చెప్పామండి. అప్పుడు రావాలి కదా. సో ఏదైనా సరే మా శ్రీ విష్ణు గారు ఎంచుకునే సబ్జెక్టులకి ఒక టేస్ట్ ఉంటుంది. సార్ మీ ఏం పేస్ట్ వాడతారు సార్? ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తుంటారు. సెకండ్ హాఫ్లో అయితే ఒక అరగంట ఎపిసోడ్ మాత్రం నభూతో నభవిష్యత్ అనిపించింది నాకైతే చూస్తున్నప్పుడు. ఎందుకంటే వాళ్ళ ట్రయో ఒక మ్యాజికల్గా శ్రీ విష్ణు గారు, ప్రియదర్శి గారు, రాహుల్ రామకృష్ణ గారు వాళ్ళు చేసిన ఫన్ అయితే మాత్రం అసలు అల్టిమేట్ ఉంది. ఎందుకంటే నాకు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయా కూడా గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ కీ పాయింట్స్ రివీల్ చేయకూడదేమో, కానీ అసలు క్లైమాక్స్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ కాన్సెప్ట్ అయితే అసలు ఈ మధ్యకాలంలో ఏ తెలుగు సినిమాలో చూడలా, అంత ఫన్ వచ్చింది. అందుకనే అసలు ఈ సినిమాలో లాజిక్స్ ఎతకండి, అసలు ఈ స్టోరీ అవన్నీ పక్కన పెట్టండి, మనం ఎంతసేపు నవ్వుకుంటాం అనే ఒక స్కేల్ తీసుకుని దానికి రేటింగ్ వేస్తే దానికి 5కి 6 ఇవ్వచ్చండి. సో ఎందుకంటే అంత నవ్వొచ్చింది సినిమా. సో అందుకే నేను చెప్తున్నా, ఈ ఇంటిల్లిపాది మీరు గ్యాంగ్స్తో ఇదేదో ఓటీలలో వస్తుందో అలా ఎప్పుడు ఆకండి. ఎందుకంటే 1000 మందిలో మనందరూ చుట్టుపక్కల వాళ్ళు నవ్వుతుంటే అదొక పండగ వాతావరణం ఉంటుంది. ఈ సినిమా ఆడే థియేటర్లో ఒక పండగ వాతావరణం ఉంది. సో ఇప్పుడు అందరూ కూడా పరీక్షలైనవి, మీరు ఎగ్జామ్ బాగా రాస్తే ఆనందంగా చూడండి, ఎగ్జామ్ రాయకపోతే పర్లేదు, మార్చిపోతే సెప్టెంబర్ ఉంది అనుకుని నవ్వుకుంటూ ఈ సినిమా చూడండి. ఏదేమైనా సరే మీ గ్యాంగ్స్తో, మీ ఫ్యామిలీస్తో, మీ గర్ల్ ఫ్రెండ్స్తో, వాళ్ళ ఫ్రెండ్స్తో అందరూ కలిపి చూడండి ఈ సినిమాని. అలాగే ఈ సినిమాని మీడియా చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఒక మంచి సినిమాని ఎంకరేజ్ చేయడానికి మీడియా ఎప్పుడూ ముందుంటుంది. సో థ్యాంక్ యూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు కృతజ్ఞత. అంత పాజ్ ఇచ్చారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇలానే మంచి మంచి మంత్రాలతో మూవీలతో మీరు మా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎస్కేఎన్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇందాక నుంచి ఒక మనిషి మీద చాలా అనుమానంగా ఉంది యాక్చువల్లీ. ఆ మనిషి చూస్తున్నాడా, ఫాలో అవుతున్నాడా, లేకపోతే మధ్యాహ్నం తిన్న ఫుడ్కి నిద్రపోతున్నారా? ఎగ్జాక్ట్లీ, 3వ ఆప్షన్ రైట్ ఆప్షన్. అదే రండి. ఎస్ అలా చేయి పట్టుకొని తీసుకెళ్తే కానీ మీ నిద్ర వదులుతుందా లేదా అని భయం వేసి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అది ఆ సౌండ్ ఒకసారి వేస్తా ఉన్నారు, ఎన్నిసార్లు వేస్తారు? సో ఆ సౌండ్ ఒకసారి మీరు ఏమన్నా చేస్తే, ఎందుకంటే థియేటర్లో అందరూ అదే సౌండ్ చేస్తున్నారు. ఎందుకంటే మేము 2.5 ఏళ్ళ నుంచి అదే చేస్తున్నాం, ఆ సౌండ్లే చేస్తున్నాం. 200 ఏళ్ళ నుంచా? 2.5 years. 2.5 years నుంచా? ఓకే ఓకే. మామూలుగా కష్టే ఫలి అని సంస్కృతంలో చెప్తారు కదండి, అది మా డైరెక్టర్కి బాగా వర్తిస్తుంది. ఎందుకంటే ఆయన మమ్మల్ని కష్టపెట్టి ఈ ఫలితాన్ని ఆయన పొందాడు అనమాట. కానీ ఈ కష్టాలు పడడంలో కూడా ఒక చిన్న తీపి ఆనందం ఉంటుంది. ఆ ఆనందం ఏంటంటే, మేము స్క్రీన్ మీద మమ్మల్ని మేము చూసుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళందరూ ఆనంద బాష్పాలతో నవ్వుతున్నందుకు మేము ఆనందపడుతున్నాం అంతే. బేసిక్లీ మాదైతే కన్నీళ్లే, మేము పడ్డ కష్టాలకి మాకు వచ్చేవి కన్నీళ్లే. ఆ కన్నీళ్ళు ఇంకెవరికి కనిపించకూడదని చెప్పి నేను కళ్ళద్దాలు వేసుకొని తిరుగుతున్నాను. అది సంగతి. ఈ అద్దాల వెనకాల అంత బాధ దాగుందా అండి? చాలా బాధ ఉందండి, చాలా విపరీతమైన బాధ, విషాదగాథ. అర్థమైపోయింది. ఈ సినిమాని ఆదరించినందుకు, ఇంతగా సపోర్ట్ చేసినందుకు, ఇక్కడికి వచ్చిన పెద్దలు, మీడియా మిత్రులు, బయట థియేటర్లలో వెర్రి కూతలు కూస్తున్న యువత అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడండి, సినిమాని ఆదరించండి. థ్యాంక్ యూ. అయిపోయింది అండి. అయ్యో, 2.5 సంవత్సరాలు అన్నారు, 2.5 నిమిషాలు కూడా ఇవ్వలేదు స్పీచ్. మేము యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేసాం మీ నుంచి. మై వర్క్ స్పీక్స్ ఫర్ ఇట్ సెల్ఫ్ అండి. నేనేం మాట్లాడను. పెద్ద వాళ్ళందరూ ఇలాంటివి చిన్న లైన్స్ చెప్పి తప్పించుకుంటూ ఉంటారండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా మీరు ఇక్కడ ఉండగానే ఇంకో బ్రదర్ని కూడా వేదిక మీద పిలుద్దాం అనుకున్నాం. మరో బ్రో మిస్సింగ్ ఇక్కడ. బట్ ఇప్పుడు అంటే నేను పిలిస్తే ఆయన వస్తారా అన్న డౌట్ వస్తుంది నాకైతే. ఎవరో పిలుస్తారంట మిమ్మల్ని శ్రీ విష్ణు గారు. మరి ఎవరది?
ఎక్కడున్నారు? మైక్ పంపించాలా అక్కడ వరకు? పంపించాలా? ఎవరది? మదనా లే మదనా మదనా రా రా రాజకుమారా వచ్చా రా అంటే నా శ్వాస నీ రాకకై ఎదురు చూస్తుంది. ఓకే, కొంచెం నేను అలా ట్రై చేద్దాం అనుకున్నా, కానీ నాది మరీ బేస్ వాయిస్ రాదని డైరెక్ట్ సినిమాలో చేస్తాం అనమాట. సంపంగి మిమ్మల్ని పిలిచారు కాబట్టి మీరు మాట్లాడి తీరాల్సిందే. ఒక ర్యాప్ మీరు ఫస్ట్. ర్యాప్ సినిమాలోనే స్పెషల్. ఇక్కడ ఏం లేదంటారు? ఇక్కడ జస్ట్ ఓన్లీ మాటలే అంటారు. ర్యాప్ అది చాలా కష్టపడ్డది, హర్ష వల్లే అవుతుంది అది. ఓ ప్రాంప్ట్ కూడా ఎప్పుడు తీసుకున్నాను నేను, ఫస్ట్ టైం ర్యాప్కే తీసుకున్నాను. మ్యాక్సిమం ట్రై చేసాం మారుద్దామని, కానీ మార్చలేకపోయాం. సో ప్రాంప్ట్ తీసుకుని చేశానండి అది. ఆ ప్రాంప్ట్ విన్న తర్వాత ఇంకెప్పుడు ర్యాప్ పాడకూడదని నేను ఫిక్స్ అయ్యాను. అప్పుడే ప్రమాణం చేసుకున్నారు అనమాట. మాకు అర్థమైపోయింది, ఆయన అడగాలి కానీ మిమ్మల్ని అడగకూడదని అర్థమైంది ఈ విషయంలో నాకు. సరే సార్, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అట్లాగే మా యంగ్ డైరెక్టర్స్ అందరికీ కూడా పేరు పేరున, అలాగే దిల్ రాజు గారికి, అందరికీ వచ్చిన యంగ్ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా పేరు పేరున మా టీం అందరికీ, అండ్ మాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళందరికీ, మా సన్నీకి, మా రాజ్ తోట గారికి, మా విజయ్ గారికి, శ్రీకాంత్కి, అందరికీ టీం అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. ఈ సినిమా ఇంత విజయం సాధించి చాలా మంచి ఆదరణతో దూసుకెళ్ళిపోతుంది. ఓం భీమ్ బుష్ చాలా రోజులు ఆడుతుంది ఈ సినిమా. ఇంకా మా అందరికీ అయితే చాలా గట్టి నమ్మకం. అండ్ ఈ సినిమాని ఇంత మంచిగా సక్సెస్ అవడానికి కారణమైన ఆడియన్స్కి, మాకు మధ్యన ఉన్న మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలండి. అందరూ చాలా మంచిగా మా సినిమాని ప్రమోట్ చేశారు. ఎంటర్టైన్మెంట్ ఉందని చూసిన వెంటనే 4-5 చెప్పారు. అలాగే అందరూ ఇచ్చిన రివ్యూస్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెరీ 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 హ్యాపీ. అంటే బేసిక్గా నాకు హర్ష ఫస్ట్ వచ్చి కథ చెప్పినప్పుడు, అంటే ఇలాంటి కథ, ఇలాంటి కొత్త పాయింట్ చెప్పాలంటే దానికి చాలా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం అయితే నాకు హర్షలో కలిగింది. కథ చెప్పిన తర్వాత ట్రావెలింగ్లో కూడా కొంచెం ధైర్యం వచ్చింది. అంటే వెరీ సింపుల్ కథ ఇది. మీకు తెలుసు నేను ఎలాంటి కథలు చేస్తానో. కథలు చెప్పే సినిమాలు కొన్ని వేరే ఉంటాయి, కానీ కొన్ని గొప్ప పాయింట్ల గురించి డిస్కస్ చేయాలంటే మాత్రం చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి. అది దొరికినప్పుడు దాని చుట్టూ ఎంటర్టైన్మెంట్ అల్లి కడుపుబ్బ నవ్విద్దాం థియేటర్లో అని గట్టిగా అనుకునే ఈ సినిమా చేశానండి. అది ఈరోజు చాలా బాగా ప్రూవ్ అయింది. థ్యాంక్ యూ హర్ష దానికి. ఫస్ట్ షూటింగ్లో మీ స్టైల్ అది. కొన్నిసార్లు మాతో 20-30 సార్లు చేయించినా కూడా చేయించుకున్నాం. బట్ ఇంత మంచి మా ముగ్గురికి కూడా చాలా మంచి ఇది ఇచ్చినందుకు, అండ్ ఫ్రీ హ్యాండ్ కూడా ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. ఇంకా చాలా మంచి డిఫరెంట్ పాయింట్లే తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ నాకు తెలిసి తెలుగులో మరి అంత డిఫరెంట్ పాయింట్స్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. సో ఇదే సినిమాను కూడా నువ్వు బయట తీయొచ్చు, ఏ లాంగ్వేజ్లో తీసినా కూడా చాలా అద్భుతంగా ఆడుతుంది ఈ సినిమా. బట్ రాహుల్, దర్శి లాంటి టెరిఫిక్ యాక్టర్స్ జరగాలంటే నీ ఫస్ట్ సక్సెస్ నాకు స్టోరీ చెప్పిన తర్వాత రాహుల్, దర్శిని కన్విన్స్ చేసుకొచ్చిన రోజే ఈ సినిమా సక్సెస్ అని ఫిక్స్ అయ్యాను. థ్యాంక్ యూ రాహుల్ గారు అండ్ దర్శి ఈ సినిమాలో చేసినందుకు. ఎస్పెషల్లీ రాహుల్ క్యారెక్టర్కి థియేటర్లో చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. చూసినప్పుడు నేను యాక్ట్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నేను రాహుల్ చెప్పే ప్రతిదానికి కనెక్ట్ అయ్యేవాడిని, ఎక్కువ తెగన వేసుకుంటూ ఉండేవాడిని. ఈయన ఎక్స్ప్రెషన్ లేకుండా రాహుల్ ఎలా చూసి నన్ను ఎలా చూసేవాడంటే ఇది కావాలని నవ్వుతున్నాడేమోలే, ఈ మాత్రం జోక్కి ఎందుకు నవ్వు వస్తుందని అనుకున్నాడు చాలా చోట్ల. అసలు థియేటర్లో చూడాలి. నేను ఇంకా చాలా తక్కువ నవ్వినట్టు షూటింగ్లో, అది కూడా అంత బేభత్సంగా నవ్వుతున్నారు. థ్యాంక్ యూ రాహుల్. అంత ఓన్ చేసేసుకుని ఉన్నదన్నట్టు చాలా బాగా చేశారు, అద్భుతంగా చేశారు. దర్శి కొంచెం సిన్సియర్ క్యారెక్టర్ మా ఇద్దరికంటే కూడా. బట్ దర్శి దానికి కూడా సెకండ్ హాఫ్లో వచ్చే రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నారు అందరూ. అంటే
మేము ముందు ఇది ఫ్యామిలీస్ ఎలా రిసీవ్ చేసుకుంటారని అనుకున్నా, నిజంగానే అనుకున్నా. యూత్ అయితే డెఫినెట్గా ఇది అవుతారు అనుకున్నాం. కాకపోతే ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ క్లైమాక్స్కి ఆడవారి నుంచి, ఫ్యామిలీస్ నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. వెరీ 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 హ్యాపీ. ఆ లాస్ట్ 20 minutes ఆడవారి నుంచి మాత్రం చాలా మంచి స్పందన వస్తుంది మాకు. సో వెరీ హ్యాపీ. అందరూ ఆడియన్స్ ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా ఏదైనా గ్రూప్స్తో చూసినా, లేకపోతే ఫ్రెండ్స్తో చూసినా, ఫ్యామిలీతో చూసినా అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఇంకా టెక్నీషియన్స్ గురించి మాట్లాడుకోవాలంటే మా శ్రీకాంత్తో ఇది నా 2వ సినిమా. అది కొంచెం జస్ట్ మిస్ అయ్యాం, అంటే మనం ఎప్పుడో మొదలెట్టాం కాబట్టి కొంచెం మిస్ అయ్యాం. ఈ సినిమా మిస్ అవ్వలేదు. డెఫినెట్గా చాలా మంచి ప్రొడక్షన్ డిజైనర్ని చూడబోతున్నారు తెలుగులో. ఆల్రెడీ చేస్తున్నారు ఆయన, ఇంకా మంచి చేస్తాడు డెఫినెట్గా. కంగ్రాచులేషన్ శ్రీకాంత్. మా రాజ్ తోట గారు, ఇప్పుడు దాకా నేను హైయెస్ట్ సినిమాలు చేసిన సినిమాటోగ్రఫర్ రాజ్ తోట గారు. ఒక సినిమాలో చూపించినట్టు ఇంకో సినిమాలో నన్ను ఎప్పుడు చూపించలేదు. చాలా చక్కగా చూపించారు. చాలా థ్యాంక్స్ అండి. మీతో అయితే ఫుల్ కంఫర్ట్. మళ్ళీ చేయాలని ఎప్పుడూ ఉంటుంది. విజయ్ గారు నాకు ట్రైలర్స్ నుంచి పరిచయం. అప్పుడు నాకు చాలా భయం. ఆయన అంటే కొంచెం మొహం మీద ఏదన్నా చెప్తారు. ఎడిటర్ అనేసరికి షాక్ అయ్యా, అన్నీ మొహం మీదే చెప్తారని. ఒక రకంగా ఎడిటర్లు ఎప్పుడు కూడా అలా ఉంటేనే సినిమాకి చాలా మంచిది. అందులో ఇది కొంచెం వెరైటీ ఇది. సో చేసుకొచ్చిన తర్వాత అన్నీ బాగున్నాయి. ఏ తీయాలో ఏ తీయకూడదనేది తెలియదు. బట్ ఫస్ట్ అర్థం చేసుకున్నది దీన్ని ఓన్లీ ఎంటర్టైన్మెంట్ కింద చూపించాలి, ఒక డిఫరెంట్ కామెడీ కింద చూపించాలి అని ఫస్ట్ గెస్ కొట్టింది మాత్రం విజయ్ గారే. చాలా థ్యాంక్స్ సార్, మీరు వర్క్ చేసినందుకు. ఈ సినిమాకి చాలా థ్యాంక్స్. మళ్ళీ వర్క్ చేయాలి. సన్నీ నేను ఎప్పటి నుంచో దూరం నేను చూసుకోవడం తప్పితే, మా ఫ్రెండ్స్ సినిమాలో సన్నీ వర్క్ చేయడం జరిగింది. అలా కలవటం మేము దూరం నుంచి ఎక్కువ ఉండేవాళ్ళం. బట్ ఈ సినిమాకి సన్నీ అన్న వెంటనే చాలా సూపర్ అని హర్ష చెప్పినట్టు చాలా హ్యాపీ అనుకున్నా. బట్ నిజంగా మనం అంత టైం ఇవ్వలేకపోయాం ఏది సాంగ్స్ బయట ఇది చేయడానికి. బట్ ఎప్పుడు కూడా మ్యాటర్ ఉందంటే అది ఎప్పటికన్నా బయట వర్కౌట్ అవుతుంది. ముందై ఉండండి ఇంకొంచెం బాగుందను. డెఫినెట్గా ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయ్యే సాంగ్స్ ఆడియన్స్ డెఫినెట్గా చాలా థ్రిల్ అవుతారు. కంబ్యాక్ కూడా కాదు, ఇది సరైన బౌన్సర్. మామూలు బౌన్స్ బ్యాక్ కాదు సన్నీ. ఇలాగే ఇంకా మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాకి మేకప్ ఆర్టిస్ట్ కింద చేసిన ప్రియాంక గారు చాలా అద్భుతంగా చేశారు. మేమే చాలాసార్లు భయపడ్డాం. గ్రేట్ వర్క్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా లాస్ట్ ఈ సినిమాని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన మా వంశీ గారు, సునీల్ గారు, విక్కీ అన్న అందరూ కూడా ఎప్పుడు నిజంగానే ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు హర్షకి. మేము ఎప్పుడు కూడా సినిమా చేసినప్పుడు అనుకున్న కథ చెప్పాలి ఈ మూడ్తోనే చేస్తాం. నేనైతే అలా చేస్తా. కానీ ఫస్ట్ టైం ఈ సినిమాకి మటుకు మాత్రం ఖచ్చితంగా ఇది ఖచ్చితంగా బాగా అందరూ మంచి ఫ్రూట్స్ తినే ప్రాజెక్ట్ అవ్వాలని ఫస్ట్ నుంచి నేను అనుకుని చేశా. వెరీ హ్యాపీ. మళ్ళీ చేయాలని ఉంది ఇదే ప్రొడక్షన్లో. అండ్ అందరూ అయిపోయారు కదా. మా శిరీష్ ఈ సినిమాలో 2 పాటలు చేసాం. 2 పాటలు కూడా శిరీషే. థియేటర్లో యంగ్స్టర్స్కి అయితే మాత్రం పిచ్చిగా నచ్చుతున్నాయి. మీరు పెట్టిన మూమెంట్స్ అయ్యి నాకు కాదులేండి, మీరు వాళ్ళకి పెట్టిన మూమెంట్స్. సో వెరీ హ్యాపీ. టీం అందరికీ పేరు పేరున ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరికీ, హీరోయిన్లు అందరికీ కూడా పేరున చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా చాలా రోజులు ఆడబోతుంది సినిమా. వెంటనే మీరు గ్యాంగ్స్తో వెళ్ళండి. 200% ఖచ్చితంగా నవ్వుకొని వస్తారు. ఇంతలా నవ్వుకోవటం అనేది చాలా అరుదుగా జరుగుతుంది బ్యాచ్ల కింద వెళ్ళినప్పుడు. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. మీకు నచ్చిందంటే ఇంకో 10 మందికి చెప్పి పంపండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అందరికీ. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఆద్యంతం ఎంటర్టైన్ అవుతున్నారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మేమైతే. ఆ ట్విస్ట్ అయితే సూపర్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా టీం అందరినీ వేదిక మీదకి పిలుద్దాం. ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ శ్రీహర్ష గారిని విద్యురాసంగా స్వాగతం పలుకుతున్నాము. అండ్ ప్రొడ్యూసర్ సునీల్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. అండ్ యూవీ నుంచి విక్రమ్ గారిని. థ్యాంక్ యూ విక్రమ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ప్లీజ్ టేక్ అ సీట్స్. కూర్చోండి ప్రశాంతంగా. ఓకే అండి, Q&A సెషన్ స్టార్ట్ చేసేద్దాం మనం క్విక్గా. విష్ణు గారు సార్, ఫస్ట్ నుంచి చెప్తున్నట్టుగానే బాగా నవ్వించారు సినిమాలో. అవునండి, అవును. 2 hours 15 minutes అనుకుంటారు టైము. అరౌండ్ 2 hours 5 minutes దాకా హిలేరియస్గా నవ్వించారు.
లాస్ట్లో ఏంటంటే ఒక సీరియస్ మెసేజ్ డెలివరీ చేద్దామని ట్రై చేశారు. ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టు డైరెక్టర్ గారు మాట్లాడుతూ ఏమంటారంటే ఒక 90% యాక్సెప్ట్ చెయ్యని విషయం గురించి మాట్లాడేమన్నారు. అవునండి, అవును. మీ టీంలో ఏదైనా డిస్కషన్ జరిగిందా? అంటే ఇప్పుడు దాకా ఒక టోన్లో వెళ్తున్న మూవీ అలాగే ఎండ్ చేసేస్తే బాగుంటుందేమో, అంటే ఇది కొంచెం హెవీ అవుతుందేమో. సింపుల్ అండి. అంటే ఎప్పుడు కూడా మనం ఈ జానర్లో, హారర్ జానర్లో వచ్చినప్పుడు ఎంత గొప్ప సినిమా అన్న, ఇంగ్లీష్ నుంచి మనం ఏ లాంగ్వేజ్లో తీసుకున్నా ఈ జానర్కి వచ్చినప్పుడు క్లైమాక్స్ ఒకటే ఉంటుంది, క్లైమాక్స్ రెగ్యులర్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనం ఈ హారర్ కానీ ఈ థ్రిల్లర్ కానీ తీసుకున్నప్పుడు కొన్ని మూమెంట్స్ గురించి మాట్లాడుకుంటాం తప్పితే క్లైమాక్స్ వావ్ అన్నట్టు ఇప్పుడు దాకా జరగలేదు. సో ఇక్కడ జరగదని నాకు తెలుసు, ఎందుకంటే హారర్ అంటేనే లాజిక్లెస్. సో అలాంటి సిచ్యువేషన్లో ఎలాగా అది అద్భుతంగా చెప్పడానికి లేకపోతే కొత్త పాయింట్ దొరకదని నాకు తెలుసు. సో ఇటువంటి సెన్సిటివ్ పాయింట్ చెప్పటం వల్ల ఏమన్నా కొత్తదనం అంటే ఇప్పుడంటే ఇప్పుడంటేనే అది కొంచెం ఇలాంటి మ్యాటరే అది. సో అప్పుడు అనేది ఆ ఎమోషన్ తీసుకొస్తే అది కొత్తగా ఫీల్ అవుతారు, నిజమే కదా అని అనుకుంటారు కదా అని దాన్ని కన్విన్స్ అవ్వడం జరిగిందండి. అంటే కొంతమంది ఏంటంటే అప్పుడు వరకు ఉన్న మూడుని లాస్ట్ వరకు చేసి థియేటర్ నుంచి బయటకు పంపించేటప్పుడు ఇంకా అలాగే ఫన్గా పంపించుంటే ఇంకా బెటర్గా ఉండేదని అంటున్నారు. అంటే అప్పుడు అనిపిస్తుందా మీకు? లేదు, అంటే ఆ ఆస్పెక్ట్ని ఫన్ చేయకూడదని ఫస్ట్ నుంచి గట్టిగా అనుకున్నదేనండి. ఎందుకంటే అది దాన్ని ఏమంటారు, దాన్ని అటువంటి టాపిక్లు మనం ఫన్ చేయటం అంత కరెక్ట్ కాదు. సో అంతవరకు ఫన్ చేసినప్పుడు ఇంకా ఆ లాస్ట్ కూడా చేయొచ్చు, కానీ అది ఆ ఫన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అందుకని ఆ వైపు అసలు ఆలోచించలేదు, ఫస్ట్ నుంచి హర్ష ఆలోచించలేదు, మేము చేసినప్పుడు కూడా అసలు అది పెట్టుకోలేదండి మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. విష్ణు గారు హాయ్. చెప్పండి. హాయ్. సో లైక్ ఈ సినిమా త్రూఅవుట్ అందరూ ఎంజాయ్ చేసాము, చాలా బాగా ఎంజాయ్ చేసాము, మీరు కూడా ఎంజాయ్ చేస్తూనే చేశారు. ఏదైనా ఒక ఇది కొంచెం టఫ్గా అనిపించింది అన్నది ఏమైనా ఉంది? ఎందుకంటే మీరు ఆల్రెడీ హర్ష మా చేత 20-30 సార్లు చేయించుకున్నాడు, మేము చేసాము అని చెప్పి అన్నారు కదా. సో అలా త్రూఅవుట్ మీరు చేస్తున్నంతసేపులో మీకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ కానీ ఇది కొంచెం టఫ్గా అనిపించింది కానీ ఏమన్నా ఉందా? మెయిన్గా యాన్సెంట్ కానీ లేదంటే ర్యాప్స్ పాడటం కానీ. అంటే మాట వరుసకు అన్నాం కానీ సినిమా అంతా అన్నిసార్లు చేయించలేదు, ఇంకా ఎక్కువ సార్లు చేయించాడు. టఫ్ ఏమి కాదండి, మేము వెళ్ళిన అక్కడ ఫేస్ చేసే సరౌండింగ్స్ వల్ల. అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే సినిమా కొంచెం ఏజ్డ్ చేయవలసి వచ్చింది, అదంతా ఏది మేము ఉన్న బ్యాక్ డ్రాప్ అంతా కూడా చేసేటప్పుడు కొంచెం ఈ డార్క్ అంబర్ పౌడర్లు అని ఇటువంటి ఎక్కువ వాడతారు కదా, అది వాడినప్పుడు అందరికీ మాస్కులు ఉంటాయి, యాక్టర్స్ అంటే తీసి చేయాలి. సో మా ముగ్గురికి ఆ ఒక్క విషయం కొంచెం టఫ్ అని అనిపించింది. బట్ ఆ ఎపిసోడ్స్కి థియేటర్లో రెస్పాన్స్ చూసిన తర్వాత అసలు అది అప్పుడే పోయిందండి నిజంగా. సో ఇది ఎనీ ఆఫ్ యూ 3 కెన్ ఆన్సర్. ఇప్పుడు ఇందులో ఒక సౌండింగ్ ఉంది కదా, మీ ముగ్గురు ఏదన్నా పని అచీవ్ చేయగానే అవు అని చెప్పారుస్తున్నారు కదా, హూ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇలా ఉంటే బాగుంటుందని? ఎవరు? ఆయనేనా? ఎందుకంటే ఆ సౌండ్ని ఎందుకు తీసుకున్నారు? రాహుల్ గారిని చూసి ఏమన్నా అది బాగా సెట్ అవుతుందని అనుకున్నారా? లేదు, అది బేసికలీ వుల్ఫ్ సౌండ్ అది. సో ఏదైనా సిగ్నేచర్ లాగా ఉండాలని ఆలోచిస్తున్నప్పుడు నేను మా టీం కలిసి తీసుకున్నాం. అదొక సక్సెస్ని ఎంజాయ్ చేసేదానికి. సో దాన్ని కామిక్ లా చూపించుకుందాం మనం అని చెప్పి చూపించుకున్నాం. ఓకే, అంటే లైక్ మీ కాలేజ్ లైఫ్లో ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారేమో అని ఒక చిన్న డౌట్ వచ్చింది దాని మీద. లేదు, అంటే మేము కూడా ఏదో సౌండ్స్ చేస్తుంటాం కదా, సో అలానే ఇదొక సౌండ్. అంటే వీళ్ళు రెగ్యులర్ క్యారెక్టర్స్ కాదు, సో ఇట్లా ఇంకా ప్రొఫెసర్ కూడా వీళ్ళని యానిమల్స్ అది ఇది అనేసరికి సో ఇంకా అదే వుల్ఫ్ సౌండ్ లా పెడతామని. థ్యాంక్స్. విష్ణు అన్న ఇక్కడ దిస్ ఇస్ చందు, యాంకర్ ఫ్రమ్ ఫిల్మిలు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే మీరు కెరీర్ స్టార్టింగ్లో మంచి యూనిక్ స్క్రిప్ట్స్ చేశారు, తిప్పరామీసం ఈ టైప్. కానీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఈ కామెడీ సినిమాల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడానికి సపరేట్ రీజన్ ఏమన్నా ఉందా? అలా సపరేట్గా అయితే అలా ఏం తీసుకోలేదు. కామెడీ అంటే క్యారెక్టర్లోంచి పుట్టించే కామెడీయే, మిగతా అన్నీ కూడా కామెడీ చేద్దాం చూపిందాం అని మాత్రం ఏ స్క్రిప్ట్ చేయలేదు. కాకపోతే ఇది మేము వర్క్ చేస్తున్న ప్రాసెస్లోనే ఇది ఎంత బెస్ట్ చేయగలిగితే అంత బెస్ట్ చేస్తే చాలా చూసే వాళ్ళకి చాలా చాలా బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తారు అన్న మూడ్లో ఇది కంప్లీట్ ఫన్ అనే పెట్టుకుని వెళ్ళవలసి వచ్చిందనమాట, అంతే, సెపరేట్గా ఏం లేదు. ఓకే, అంటే అప్కమింగ్ కూడా మీ దగ్గర నుంచి ఇవేనా, లేకపోతే ఇంతకు ముందులాగా వీరభోగ వసంతరా ఈ టైప్ ఆఫ్ జానర్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? చేయొచ్చు,
అన్నీ చేయొచ్చు. మీరు చూస్తానంటే ఎన్నన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ అన్న. హర్షన్న, సో బేసిక్గా మీరు ఏమన్నా ప్రభాస్ గారు ఫ్యాన్ అన్న? అంటే మామూలుగా ఒక సినిమాలో హీరో రిఫరెన్స్ 1-2 చోట్ల ఓకే, ఈ సినిమాలో కొంచెం ఎక్కువగా అండ్ రెబల్ అంటే ఆ సాంగ్, ర్యాప్ సాంగ్ కానీ లేకపోతే రాహుల్ అన్న యూజ్ చేసిన యూవి ఆదిపురుష్, సో ఎందుకు ఎక్కువ టైం ఎందుకు రిపీట్ అయింది? అది ఎవరికి ఫ్యాన్? ఓకే, థ్యాంక్ యూ. హర్ష, ఇది యూత్ఫుల్ ఎంటర్టైనర్గా ప్రొజెక్ట్ చేశారు కానీ హర్రర్ కామెడీ అనేది ఎందుకు దాచిపెట్టారు? అంటే అది సర్ప్రైజ్ ఇద్దామని. ఇప్పుడు కామెడీ ఉందంటే జనాలు ఎలాగో థియేటర్కి వస్తారు కదా, వచ్చినప్పుడు చిన్న బోనస్ లాగా అనుకున్నాము. ఇంకా ఫస్ట్ హాఫ్ ఎలాగో యూత్ఫుల్ ఎంటర్టైనర్ లానే ఉంటుంది కదా, సో చిన్న సర్ప్రైజ్ ఎలిమెంట్ థియేటర్కి వచ్చాక కొత్త ఎక్స్పీరియన్స్ ఇద్దామని అంతే. చాలా విషయాలు కాంటెంపరీ విషయాలు కూడా కామెడీగా చాలా విషయాల్ని చొప్పించారు రైటింగ్లో. అవును, అది సిచ్యుయేషనల్గా అక్కడక్కడ ఆన్సెట్స్లో రాసినవా ముందే ప్రిపేర్డ్ స్క్రిప్ట్స్ అవి? అదే ఒక 70% అయితే ముందే రాసుకుని 30% అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చాలా చేసాము. ఏదైనా సీరియస్ విషయం చెప్పాలన్నా, ఎక్కువ మందికి వైడర్ ఆడియన్స్కి రీచ్ కావాలన్నా బేసిక్ ప్లాట్ఫామ్ అనేది హ్యూమరే. మనం హ్యూమర్తో ఏది చెప్పినా జనాలు హార్డ్ సబ్జెక్ట్ కూడా ఈజీ తీసుకుంటాం, ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. సో అదే మేజర్ పాయింట్లా పెట్టుకొని రాసుకుంది ఇది. సో అదే సక్సెస్ అయిందని ఫీల్ అవుతున్నాం. రాహుల్ భయ్య మీకు బాగా క్లోజ్ ఫ్రెండ్ హర్ష, సో ఆయన మ్యాజిక్ మీద మీకున్న నమ్మకం ఏంటి రాహుల్? ఈయన మ్యాజిక్ మీద నాకున్న నమ్మకం సార్, పూర్తి నమ్మకం సార్. అందుకే ఈ సినిమా చేశాను నేను. ఈ సినిమాతో నాకు ఇంకా ఎక్కువ నమ్మకం వచ్చేసింది సార్. సబ్జెక్ట్ చెప్పాడా? సినిమా చేద్దామంటేనే ఓకే అన్నారు? జస్ట్ పిలిచాడు, రారా అన్నాడు, చేయరా అన్నాడు, చేసేసాను సార్, అయిపోయింది. విష్ణుభయ్య మీకు ఏదండి? మీకు హర్షాల చెప్పినప్పుడు ఏమి నచ్చింది, ఎక్కడ యాక్సెప్ట్ చేశారు? అంటే పాయింట్ దగ్గర నుంచి కూడా చెప్పాడు. ఫస్ట్ పాయింట్ చెప్పడం, దాని నుంచి స్లోగా ఎవ్రీ 15 days 20 daysకి డెవలప్ చేసుకుంటూ ఒక కొలికి వచ్చిన తర్వాత మేము తిరగడం స్టార్ట్ చేసాం. ఇంకా అక్కడి నుంచి రెగ్యులర్ ఎలా ఉంటాం అందరితో అలాగే ట్రావెల్ అయి చేసామండి. శ్రీ విష్ణు చెప్పండి. ఆల్రెడీ బ్రోచేవారు ఎవరిలో కాంబినేషన్ చూసాం కదా, అవును, రిపీట్ అయ్యింది కదా, ఏమన్నా ఆడియన్స్ బోర్ ఫీల్ అవుతారని ఎప్పుడు అనుకోలేదా? అంటే రిపీట్ నాకు తెలిసి ఇప్పుడు దాకా ఈ ట్రయో ఒక 30-40 మా ట్రయో అదే అంటున్నానండి. అదే ఇప్పుడు ఒక కాంబినేషన్ సక్సెస్ అయినప్పుడు, యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు జనాన్ని నుంచి అందరూ రిపీట్ చేసేస్తూ ఉంటారు అందరూ. నేను అలా ఎప్పుడు చేయలే, ఇది కూడా అనుకోకుండా కుదిరింది. ఆలోచించలేదు, అంటే మళ్ళీ చేస్తున్నాం కదా అది ఆ టైపు, ఇది ఇలా ఎలా ఉంటుంది అంత ఆలోచించలేదు, నిజంగా అంత ఆలోచించలేదు. మేము అప్పుడు మేబీ అదే బిగ్గెస్ట్ ప్లస్ ఈ సినిమా కంటే వీళ్ళు ముగ్గురు కాంబినేషన్. అంటే ఆల్రెడీ అయ్యింది కదా, సో మళ్ళీ అయింది. ఓకే. విష్ణు అన్న, అంటే చాలామంది ఆడియన్స్ కమెంట్ అండ్ స్టేట్మెంట్ ఏంటంటే శ్రీ విష్ణు గారు ఈజ్ అన్ అండర్ రేటెడ్ యాక్టర్ అంటారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను అసలు అది వేరే వాళ్ళ ఒపీనియన్ కాబట్టి వాళ్ళ ఒపీనియన్ల గురించి కూడా నేను ఒపీనియన్లు తీసేసుకుని అనవసరం టైం వేస్ట్ చేసుకోను. సో అంటే దానికి ఏమన్నా ఉందా మీనింగ్, అబ్రివేషన్ అంటే మరి నేను ఇన్ని రోజుల నుంచి మా బ్యాచ్తో తిరుగుతున్నా, నాకు ఎవరో చెప్పలేదు. అది కేవలం ఖాళీగా ఉండి కొంతమంది ఏమన్నా ఏదో టైటిల్స్ పెట్టాలి కదా అని ఏమైనా సృష్టించుకుని ఉండుంటారు, టైం వేస్ట్. దానివల్ల ఏమి ఉండదు, మన స్టోరీస్ మ్యాటర్ అంతే. అండ్ వన్ లాస్ట్ థింగ్, డైరెక్టర్ గారు ప్రభాస్ గారి ఫ్యాన్ అన్నారు కదా, ఎప్పటి నుంచి ఏంటి అంటే ఆయన ఫ్యాన్ ఎప్పటి నుంచి అయ్యారు? అది ఛత్రపతి మూవీ నుంచి. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు, హర్ష గారు ఇక్కడ చెప్పండి సార్. చేయొద్దండి సార్. సార్ ఓకే. వేణుగారు నమస్కారం అండి. నమస్తే అండి. చెప్పండి సార్. బ్యాంగ్ బ్రోస్లో మీ ముగ్గురు క్యారెక్టరేషన్ హర్ష గారికి రియల్ లైఫ్లో ఎవరి క్యారెక్టర్కి దగ్గరగా ఉంటుంది? మా ముగ్గురు క్యారెక్టర్లో ఈయన క్యారెక్టర్ ఏది దగ్గరగా ఉంటుంది? రియల్ లైఫ్లో ఎలా ఉంటారు? మా ముగ్గురిని మిక్సర్లో వేసి బాగా గుజ్జు చేసి బయటికి లాగిన తర్వాత పిప్ వస్తుంది కదా సార్, ఆ పిప్పికి ఉన్న క్యారెక్టర్ ఈయన క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది సార్. ఓకే. ఇంకొకటి విష్ణు గారు సార్ చెప్పండి. ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. అవును. దాని ఎఫెక్ట్ ఏమైనా మన సినిమాపై ఉంటుంది, కలెక్షన్ పై ఉంటుందేమో మీకు ఏమైనా అనిపించిందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే మనం ఐపీఎల్ అనేసరికి చాలామంది ఇప్పుడు బెట్టింగ్లు వేస్తాం, లేకపోతే మా టీం నగ్గుతుంది, పక్క టీం నగ్గుతుంది అని చాలా స్ట్రెస్ అయిపోతారు. దానికి స్ట్రెస్ బస్టర్ కింద అయితే డెఫినెట్గా వర్క్ అవుతుందని అనుకున్నాం.
అలాగే వర్క్ అవుతున్నాయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. రేపు ఇంకా గట్టిగా వర్క్ అవుతుంది. ఈరోజు ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది కదా. ప్రొడ్యూసర్ గారు దీనికి ఏం చెప్తారండి? మీరు చెప్పాలి లెక్కలు అనేది. ఏంటి సార్? సారీ, అన్ని లెక్కలు చెప్పేయమంటున్నారు సార్ మిమ్మల్ని. కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది కదా. లేదండి, చాలా బాగుంది కలెక్షన్స్. మూవీకి దాని మీద పెద్ద ఎఫెక్ట్ ఏం లేదండి. ఓకే, బికాస్ ఆడియన్స్ అందరికి బాగా నచ్చింది కాబట్టి అదేం ప్రాబ్లం లేదు. ఓకే, థియేటర్స్ ఏమైనా పెంచే ఆలోచన ఉందా? టాక్ బాగుంది కదా. లేదండి, ఇప్పుడు సరిపోతాయి. ఓకే. ఉన్న థియేటర్లన్నీ పెట్టేశారండి ఆల్రెడీ. హర్ష గారు ఇక్కడ యాక్చువల్లీ మీరు ఓం భీమ్ బుష్కి నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా, అది మీరు మూవీకి పెట్టుకున్న ట్యాగ్ లైనా లేకపోతే ఫిలిం క్రిటిక్స్కి ఇచ్చిన ట్యాగ్ లైనా? అది మూవీలో వీళ్ళ యాక్చువల్లీ బ్యాంక్ బ్రోస్ A to Z సొల్యూషన్స్, నో మ్యాజిక్ ఓన్లీ లాజిక్. ఎందుకంటే ఇంకో క్యారెక్టర్ ఉంటారు మూవీలో, సో అతను మ్యాజిక్ చేస్తుంటారు, వీళ్ళు ఓన్లీ లాజికల్, ఎందుకంటే వీళ్ళు సైంటిస్టులని. కానీ ఒకసారి మేము మూవీ అంతా చూశాక విష్ణు గారు కానీ ప్రొడ్యూసర్ కానీ అందరు డెసిషన్ తీసుకుంది ఏంటంటే ఇది యాక్చువల్లీ మూవీ లాజికల్ కాదు, ఓన్లీ మ్యాజికల్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు డెసిషన్ తీసుకొని ఆ మూవీ టైటిల్ కూడా విష్ణు గారిది ఐడియా. సో ఆ టైటిల్ పెట్టి ఇది సబ్ టెక్స్ట్లో ఇది పెడదామని చెప్తే అది అందరికి నచ్చి చేసామండి. సో ప్రొడ్యూసర్ గారికి, సో అంటే మీరు ఈ మూవీని ఎగ్జామ్స్ టైంలో తీసుకురావడం జరిగింది. ఒకవేళ ఏప్రిల్ ఎండింగ్ గారు మేకి తీసుకొస్తే ఇంకా రెవెన్యూ పెరిగిన అనిపించిందా ఇంత హిట్ టాక్ వచ్చిన తర్వాత? లేదండి, ఆల్మోస్ట్ ఎగ్జామ్స్ అయిపోతున్న టైం కదండి. సో వీ థాట్ విల్ గివ్ ద ఫస్ట్ పంచ్ ఇన్ ద సమ్మర్. సో అదేం లేదండి, ఇట్స్ అ గుడ్ టైం యాక్చువల్లీ. శ్రీ విష్ణు గారు, సో అంటే మీరు మూవీ చేస్తున్నప్పుడు ఇందాక మారుతి గారు మాట్లాడుతూ కూడా మూవీ చేస్తున్నప్పుడు వీళ్ళంతా చాలా భయపడినట్లు అనిపించింది. కామెడీని ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో లేదో అనే ఒక డౌట్ అయితే కనిపించింది అన్నారు. సో మీరు కథ విన్నప్పుడు కూడా లాజిక్కే కదా, అంటే మ్యాజిక్ ఉంది లాజిక్ లేదు, ఇట్లా కూడా ఒక ఫీల్ అనేది ఉందని లాస్ట్ టైం ట్రైలర్లో కూడా మీరు చెప్పడం జరిగింది. సో ఆ భయం ఎందుకు క్రియేట్ అయింది? కానీ మూవీ చూస్తే చాలా హిలేరియస్గా ఉంది, మీరు మిస్ అయ్యి ఉంటే తర్వాత ఫీల్ అయ్యేవారు. మా భయం ఏం లేదండి సినిమాలో. ఇన్ఫ్యాక్ట్ సినిమాలో కూడా నేను భయపడినా ఇక్కడ కదా, నాకు సాఫ్టే కాబట్టి భయపడి అయితే 100% చేయలేదు. మేము మంచిగా ఎంజాయ్ చేస్తానే చేసాం మేము ముగ్గురం అయితే ఇది ఆ ఎపిసోడ్లు అన్నీ కూడా. సో అంటే కథ విన్నప్పుడు కావచ్చు లేదా సెట్టింగ్స్ చేస్తున్నప్పుడు కావచ్చు, మీరు నిజంగానే ఇంత కాన్ఫిడెంట్ ఉందా? అంటే కాన్ఫిడెంట్ ఎందుకున్నానంటే కొంచెం స్టోన్ జానర్ కామెడీ అనేది మన తెలుగుకి పెద్దగా చేయలేదు, ఎవరు తెలియదు కూడా, జానర్ చాలామందికి కూడా తెలియదు. సో ఫస్ట్ టైం ఒక కొత్త జానర్ అలాంటి పాయింట్తో వస్తున్నాను కాబట్టి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అంటే ఏది ఫస్ట్ చేసినా దానికంటే కూడా దాన్ని ఫాలో అయ్యి చేసే రిజల్ట్ ఎప్పుడు బాగుంటుంది, ఏది దేంట్లో తీసుకున్నా అంటే ప్రాక్టికల్గా మీరు చూస్తే. సో అది నేను ఎప్పుడు చేసినా ఫస్ట్ నుంచి కొంచెం యూనిక్ స్క్రిప్ట్సే చేశాను కాబట్టి అది నాకు ఇప్పుడు అలవాటు అయిపోయింది. ఫస్ట్ నేను ఏదన్నా చేసేటప్పుడు పర్టికులర్ ఇలాంటి జానర్లు అది ఎత్తుకున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ నాది కదా, దీన్ని ఎంత బెస్ట్ ఇవ్వగలుగుతానే చూస్తాను తప్పితే ఇంకా అసలు వన్స్ దిగాక ఇంక భయపడటం అదంతా ఉండదండి. అంటే ఈ మూవీలో బిఫోర్ ఆఫ్టర్లా ఉంది మీ కెరియర్, ఎందుకంటే అంటే కెరియర్ అని కాదు, మీ యాక్టింగ్ కావచ్చు, దాంతోపాటు డైలాగ్ డెలివరీ చాలా మాడ్యులేషన్ చేశారు. అంటే కావాలని స్క్రిప్ట్కి యాప్ట్ అవుతుందని మీరు అనుకున్నారా ఇట్లా చేయాలని, లేదు శ్రీహర్ష చెప్పారా? అంటే బేసిక్గా నేను ఏ స్క్రిప్ట్కి ఆ స్క్రిప్ట్ మాడ్యులేషన్ అయితే ఆ ఫస్ట్ 2 డేస్లో ఉండే మూడ్ బట్టి ఫాలో అయిపోతా. ఒకేలా అయితే ఇప్పుడు దాకా చేయలేదు. ఇది కొంచెం బాగా ఫ్రీ ఫ్లోలో ఉండే ఇది చూపించాలి కాబట్టి మేబీ అలా వచ్చేసిందేమో. అది మనోడికి నచ్చటం, అదే కంటిన్యూ చేయమంటాం. సో ఇలా అయిందనమాట లాస్ట్. రాహుల్ గారు హాయ్. ఇక్కడ హాయ్. ఎందుకు గాక్స్ తీయట్లేదు? ఈ లైట్లు అండి చాలా బ్రైట్. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ది సక్సెస్. ఓన్లీ శ్రీహర్షతోనే చేస్తారా, ఇంకా నెక్స్ట్ లైనప్ లో ఏమైనా సినిమాలు ఉన్నాయా? శ్రీతో చేస్తా, హర్షతో చేస్తా, శ్రీహర్షతో చేస్తా, ఇంకా మిగతా పేర్లు ఎవరున్నా కూడా వాళ్ళతో. అంటే నెక్స్ట్ మూవీస్ ఏమైనా లైనప్ లో ఉన్నాయా? ఉన్నాయండి, చిన్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు తప్పకుండా కలుద్దాము. అప్పుడు మీరు నన్ను ఇదే ప్రశ్న మరోసారి అడగండి. ఎందుకు ప్రెస్ మీట్స్కి ఇప్పటి వరకు హీరోయిన్స్ రాలేదు? మీరు నన్ను అడుగుతున్నారా? ఎవరైనా ఆన్సర్ చేయొచ్చు, కానీ నాకు మైక్ చేతిలోకి వచ్చినప్పుడే మీరు అడిగారు హీరోయిన్స్ గురించి. అందుకే సరే మీరే చెప్పండి అయితే. నాకు తెలియదు కండి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు హాయ్. హలో అండి. నేను మళ్ళీ అడుగుతా.
హలో Hello, hi, హాయ్ hi. కంగ్రాచులేషన్స్ Thanks, అండి. and thanks, sir. యాక్చువల్లీ లాస్ట్ 2-3 మూవీస్ నుంచి మీ యాక్టింగ్ కానివ్వండి, అంటే ఇంట్రోవర్ట్ అనేది మీ యాక్టింగ్లో కొంచెం ఎక్కడో తెలిసేది. బట్ ఈ సినిమాలో యు ఆర్ నాట్ జస్ట్ యాక్టెడ్, యు లివ్ దట్ క్యారెక్టర్. నిజంగా అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్కి ఏమైనా రీజన్ కానీ ఏదైనా అనుకున్నారా? అంటే ఇంతకు ముందు డైరెక్టర్లు ఏది చెప్తే అది చేసేవాడిని అండి. కాకపోతే ఈ మధ్యన డైరెక్టర్లు అందరూ ముందు కొంచెం ఎక్కువ గ్యాప్, ఒక 6 months 1 year ట్రావెల్ చేయటం వల్ల నన్ను బాగా దగ్గర నుంచి చూసేసి నా లైఫ్కి కొంచెం రిలేటెడ్గా ఉన్న క్యారెక్టరైజేషన్ సినిమాల్లో పెడుతున్నారు అంతే. నీకు అనిపిస్తుందా, డూ యూ రియలీ ఫీల్ దట్ అంటే బిఫోర్ ఆఫ్టర్ లాగా? నేను బయట ఇలాగే ఉంటాను. సో చూసే వాళ్ళకి ముందు నేను ఇంట్రావర్ట్ క్యారెక్టర్లు కూడా అలాంటివి చేశాను కాబట్టి అలా అనిపించవచ్చు. బయట ఇంతే సేమ్, అంటే మరీ అలాగా స్పేస్ సూట్లో వేసుకుని తిరగను కానీ మ్యాక్సిమం అలాగే ఉంటామండి. ఆడియన్స్కి మాత్రం చాలా కొత్తగా అనిపిస్తుంది అవునవును, మిమ్మల్ని ఇట్లా అవును, చూడడం. అవును, బట్ ఎనీవేస్ చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాహుల్ గారు, సో ఇందాక మిస్ అయింది మిమ్మల్ని అడుగుదామంటే. అవునండి, నేను కూడా చాలా మిస్ అయ్యాను. చెప్పండి. సో ఓవరాల్గా చూస్తే కనుక శ్రీ విష్ణు గారి తర్వాత డైలాగ్స్ అన్ని పేలిందంతా మీదే. డబుల్ మీనింగ్ కావచ్చు, ఏ డైలాగ్స్ అయినా. సో ఎట్లా అనిపించింది? ముఖ్యంగా మీరు ఏమైనా మూవీ థియేటర్లో చూసారా, చూడబోతున్నారా? ఎవరితో? చూడబోతున్నానండి, నేను ఏ చూడలేకపోయాను. థియేటర్కి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారు? మా ఇంటి పక్కకి ఏ థియేటర్ ఉంటే ఆ థియేటర్కి వెళ్తానండి నేను. రాహుల్ గారు, అమ్మ సో చెప్పండి. మొత్తం మూవీలో అంతా బానే ఉంది, ఆయనేమో బానే ఉంది, okay. అదే ఆయనేమో అంతా బానే ఉంది, మీ వర్షన్ బానే ఉంది, ఆయన వర్షన్ బానే ఉంది. ఆయన ఏదో సంపంగిని మొత్తానికి వర్షన్ ఓకే. ఆయన సంపంగిని ఏదో మ్యానిపులేట్ చేస్తూ మొత్తానికి నిధిని కొట్టేద్దాం అనుకున్నారు. ఎక్కడ అనుమానం రాలేదు. లాస్ట్ కి లంబసంగియ క్యారెక్టర్, సో ఆవిడకి ఎలా కనెక్ట్ అయిపోయారండి? అది పార్ట్ 2 నేను డైరెక్షన్ చేయబోతున్నానండి. సో ఆ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు మనం ఇది డిస్కస్ చేద్దాం. ష్యూర్. రాహుల్ గారు, డైరెక్టర్ శ్రీహర్ష గారు, ట్రైలర్లో ఒక డైలాగ్ ఉందండి, అది సినిమాలో లేదు. ఏదండి? అదే ఉత్తమ పురుష్ అనే డైలాగు. అవును, ఎందుకండి? ట్రైలర్లో పెట్టాం కదా, ఇంకెందుకు మళ్ళీ అని చెప్పి. అంటే ట్రైలర్లో చాలా కంటెంట్ ఉంది కదా, అంతే సినిమాలో ఉంది, అదొకటి లేదు అంటే రీజన్ ఏమన్నా ఉందా అని? అదే అంతే, ఆ లెంత్లో అది ఆఫీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్లకి శాటిలైట్ ద్వారా పంపించేటప్పుడు దారిలో ఎక్కడ తప్పిపోయిందండి ఆ డైలాగ్. అది వెతుకుతున్నాం యాక్చువల్లీ. ఇంకొక వారంలో కొత్త థియేటర్స్లో వచ్చేస్తుంది. పార్ట్ 2లో లంబసింగ్తో పాటు ఆ డైలాగ్ ఉంటుందండి. అయితే అన్నీ ఉంటాయి, డైలాగ్ పెట్టాలని అనుకున్నాం. లంబసింగితో పాటు మనాలి కులు అన్నీ చాలా ఉంటాయి. రాహుల్ గారు, శ్రీ విష్ణు గారు, మీ సినిమాల్లో బాలకృష్ణ గారికి సంబంధించి ఇది ఉంటుంది, రెఫరెన్స్ ఉంటుంది, అది ఎందుకండి అలా? అంటే బాలకృష్ణ గారిది ఎందుకు పెట్టాడండి, డైరెక్టరే పెట్టాడు. అది పత్తి అది స్క్రిప్ట్లో ఉన్నదేనండి. అంటే పర్టికులర్గా ఆయన డైలాగ్స్ తీసుకోవడం అంటే మీరు ఫ్యానా ఏంటి అని? దీంట్లో అందరివి ఉన్నాయండి బేసిక్గా, దీంట్లో చాలామంది కూడా ఉన్నాయి. సో ఇనీషియల్గా వచ్చింది అది కాబట్టి మీకు అది గుర్తుండి ఉంటుంది. అది పక్కన పెడితే నాకు బాలకృష్ణ గారు చాలా ఇష్టం. ఇంతకు ముందు సినిమాల్లో కూడా మీ సినిమాల్లో ఉంది. అవునవునవును, అది స్పాట్లో వాంటెడ్లీ పెట్టిందే ఆ సినిమాలో అయితే నేనే. అది కూడా నాకు ఆ సీన్లో కొంచెం నాకు కొంచెం అనిపించింది ఇక్కడ ఏమన్నా ఎక్స్ట్రా డోస్ ఉంటే బాగుంటుందని. రెగ్యులర్గా మాట్లాడటం కంటే ఇలా మాట్లాడితే బాగుంటుంది స్పాట్లో అనిపించి చేసిందేనండి. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రాహుల్ గారు, ఇక్కడ హాయ్, చెప్పండి సార్. మైలేజ్ సీన్ ఎలా అనిపించింది అన్న చేసినప్పుడు? మైలేజ్ సీన్ చాలా మైలేజ్ ఉండిందండి ఆ సీన్ చేస్తున్నప్పుడు. అదే నేను రాత్రంతా ప్రిపేర్ అయ్యాను ఆ సీన్కి. ఒక డజన్ నీళ్ళ బాటిల్ నీళ్లు తాగేసాను నేను ఆ సీన్ కోసం. ఓకే, ఇంకొకటి శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. శ్రీ విష్ణు గారి హీరోయినా? శ్రీ విష్ణు గారికి హీరోయిన్ ఉన్నారు. ఓకే. ప్రియదర్శి గారికి ఉన్నారు. మీకు ఎందుకు లేరు సార్? నాకు వచ్చింది కదండి లాస్ట్కి. నేను అప్పటిదాకా మందుకి లేకపోతే సారీ నాకు అర్థం కావట్లేదు మీరు చెప్పి. అప్పటిదాకా మీరు అంటే మీ యొక్క ఫ్యాన్స్ ఉంటారు కదా థియేటర్స్లో, వాళ్ళు ఫీల్ అవుతారు కదా. నా హీరోయిన్ రచ్చరవి గారండి ఈ సినిమాలో. ఓకే, సూపర్ సార్. హాయ్ టీమ్. సెంటర్ ఇక్కడ సెంటర్. చెప్పండి. ఐఎమ్ అంజలి ఫ్రమ్ టీఎఫ్పిసి. సో డైరెక్టర్ గారికి అండ్ శ్రీ విష్ణు గారికి క్వశ్చన్. మూవీలో ఒక సీక్వెన్స్ ఉంది, మీరు ఎవరిని వదిలిపెట్టలే, అందరి మీద పంచెస్ వేశారు, బాగానే ఉంది. సో వెంకీ మామ అంటే చెప్పరా అహింస అని అంటారు కదా, సో అది శ్రీ విష్ణు గారు చెప్తే పెట్టారా? బికాజ్ యు ఆర్ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ వెంకటేష్ గారు, వి ఆల్ నో దట్. సో ఆ సీక్వెన్స్ గురించి చెప్పండి.
మరీ నేను అలా పెట్టించుకోనండి, ఫ్యాన్ అయినంత మాత్రం నిజంగా నాకు సంబంధం లేదు. ఇప్పుడు దాకా కూడా ఏదో వాళ్ళు చెప్పిన తర్వాత ఏమన్నా చిన్న అది కాదు ఇది చెప్తానేమో, కానీ నేను ఇప్పుడు దాకా అయితే పెట్టమని ఏ డైరెక్టర్ని నిజంగా అడగల. ఓకే, యు ఆర్ డైరెక్టర్స్ యాక్టర్. అంతే అంతే. ఓకే, సో మీరు చెప్పండి ఎవరు పెట్టారు? నేను రాహుల్ రామకృష్ణ యాక్చువల్లీ ఆ సీన్లో కాంట్రిబ్యూట్ చేసింది అది. ఓహో, సార్ ఏమైనా చెప్పాలనుకుంటారా? ఏది? అదే సార్ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏదంటారు? అది అంతే, యాక్టర్ వెంకటేష్ గారు అంటే అందరికి ఇష్టం కదా. సో రాహుల్ విష్ణు గారిని మామ అంటే పలుకరు, వెంకీ మామ అంటే పలుకుతారు, ఆ సిగ్నేచర్ మూవీ ఇస్తారు. సో అది ఉంటే బాగుంటుంది అని చెప్పి అప్పటికప్పుడు ఇంప్రవైజ్ చేసి చేసిన సీన్ అది. ఓకే, సూపర్. సో ఎలాగో మీకు మంచి కామెడీ టైమింగ్ ఉంది, మొత్తం థియేటర్లో అందరూ నవ్వుతూనే ఉన్నారు కాబట్టి మీకు అవకాశం వస్తే వెంకటేష్ గారు మంచి కామెడీ చేస్తుంటారు కాబట్టి ఏదైనా సినిమాని సీక్వెల్ 2 ఆర్ పార్ట్ 2 తీస్తారా? ఆయనది ఏదైనా ఫ్రెష్ అయితే చేస్తాం, కొత్తది చేస్తాం. సో అంటే సీక్వెల్స్ పార్ట్ 2 తీయరు? అవన్నీ ఆల్రెడీ క్లాసిక్స్ కదండి, ఎందుకు పాడేయడం, ఎందుకు, మనం కొత్తది చేద్దాం. ఓకే, డన్. ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ టు ఆల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. హర్ష గారు సార్, సార్ మీరు హుషారు తీశారు. అవును. ముగ్గురు కుర్రాళ్ళు అండ్ హిలారియస్ డ్రామా. నలుగురు ఉంటారు. అదే నలుగురు కుర్రాళ్ళు, ఇందులో ముగ్గురు కుర్రాళ్ళు హిలారియస్ డ్రామా. సో కామెడీ టైమింగ్ మీద మీకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారా? అండ్ దీంట్లో హర్రర్ పెట్టడానికి విత్ కామెడీ ఇన్స్పిరేషన్ ఏంటి? అంటే అలా ఏం లేదు, అది ఇప్పుడు ఫ్రెండ్స్ కదా, ఒక ఫ్రెండ్స్ అంటే మినిమం ముగ్గురు నలుగురు ఉండాలి కదా అని చెప్పి అలా చేసింది. దానికి అలానే చేయాలని లేదు. ఇది బ్యాంగ్ బ్రోస్ అంటే వాళ్ళు ముగ్గురు ఉంటేనే బాగుంటుంది. సో ఈ స్టోరీకి అయితే అదే యాప్ట్. ఇంకా హారర్ కామెడీ అన్నారా? హారర్, దీన్ని యాక్చువల్ హారర్ని హారర్లానే షూట్ చేసాం, ఎక్కడ కూడా హారర్ని కామెడీ చేయలేదు, ప్రాపర్ హారర్లానే చూసాం. కొంతమంది భయపడ్డారు కూడా థియేటర్లో ఎఫెక్ట్స్కి కానీ దానికి కానీ. సో తర్వాత కామెడీ మళ్ళీ అంటే రాహుల్, దర్శి వాళ్ళ రియాక్షన్స్ బట్టి అది మీకు కొంచెం కామికల్గా అనిపించచ్చు, కానీ అది యాక్చువల్లీ హారర్లానే షూట్ చేసాం. ఇంకా అంతే ఫన్ ఫిలింలా షూట్ చేసాం, అంతే ఎడ్జీ ఫిలిం. హర్ష గారు, సో సంపంగి బంగ్లా ఏదైతే ఉందో అవును, అది రియల్ గా సెట్ అంటే సెట్ కాదు, రియల్ బంగ్లా అంటున్నారు, ఎంతవరకు కరెక్ట్? రియలే అది. మేము మహారాష్ట్రలో ప్రొడ్యూసర్ వాళ్ళు చాలా ఖర్చు పెట్టారు, మనల్ని అక్కడ ఫ్లైట్లో పంపించి అక్కడ షూట్ చేసాం. అక్కడ ఒక 25 days ఉండి పూణే నుంచి ఒక 100 kilometers దూరంలో అక్కడ 200 బోర్ అనే విలేజ్లో అక్కడ ఆల్రెడీ సంజయ్ లీలా బన్సాలి గారు అలా పెద్ద పెద్ద డైరెక్టర్స్ ఆల్రెడీ హిందీ మూవీస్ చేశారు. మేము కూడా అది బాగుంటుంది అని చెప్పి అక్కడ షూట్ చేసాం, రియల్ లొకేషన్. సెకండ్ రాహుల్, సో అంటే మూవీలో మీరు చెప్పారు కదా అమావాస్య రోజున పుడితే దెయ్యాలతో మాట్లాడతామని, రియల్ లైఫ్లో ఎప్పుడు పుట్టారు మీరు? దెయ్యాలతో ఏమైనా మాట్లాడతారా? రియల్ లైఫ్లో నేను January 15 నాడు పుట్టానండి, సంక్రాంతి నాడు. మరి ఆ రోజు దయ్యాలు మాట్లాడలేదు నాకు తెలియదు. మా అమ్మ నాన్నగారు నెక్స్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ తీసుకొస్తాను, వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు మరి వాళ్ళకి ఎవరు వినిపించారు, వాళ్ళు ఎవరితో మాట్లాడారు ఏంటి సంగతి అని పూర్తి వివరాలు మీకు అందిస్తారు. హర్షన్న, సో బేసిక్గా బ్యాంగ్ బ్రోస్ అంటే మీనింగ్ ఏంటన్నది ఎక్కడ గూగుల్ ఎక్కడ ఎత్తికినా అక్కడ ఏం కనపడతలేదు. అసలు దానికి ఏమన్నా మీరు సపరేట్ మీనింగ్ ఏమన్నా ఉందా? మీరు గూగుల్ దొరకలేదా? దొరకలేదా? అయితే కొత్త ఫోన్ తీసుకోండి అయితే అనుకుంటా. ఓహో, ఆల్రెడీ అదే సర్చ్ చేస్తున్నాను. ఓకే, సో హర్ష గారు వన్ లాస్ట్. హుషారులో అయితే అడవిలో అల్లరి అని చెప్పి పెట్టారు కదా, ఇందులో ఏమో బ్యాంగ్ బ్రోస్ అని పెట్టారు. మీకు ఎక్కడి నుంచి ఇలాంటి క్రియేటివిటీ థాట్స్ వస్తాయి? అది మా ఫ్రెండ్ మనోహర్ అని ఉన్నాడు. ఓకే, అండ్ అలాగే ఇందులో కూడా ఉండిపోరదే సాంగ్ ని అది పెట్టారు కదా, ఎందుకు సింబాలిక్ గా ఉంటది, బాగుంటది అని చెప్పి అనుకున్నారా? అవునవును, అదే సింబాలిక్ గా కంటిన్యూ చేద్దామని అనుకున్నారా, లేదంటే ఇది సీన్ కి? అది మా పాట ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా వేరే సినిమాల్లో పెట్టుకుంటున్నారు, సో నా పాట నేను ఎందుకు పెట్టుకోవద్దని పెట్టుకున్నాను. శ్రీ విష్ణు గారు ర్యాప్ పాడొచ్చు కదండి, ర్యాప్ కానీ లేదంటే ఒక్క లైన్, లేదంటే మీ డైలాగ్. కాదు, ర్యాప్ కూడా ఇందాక చెప్పా కదా, ర్యాప్ ఒకటే నేను ప్రాంప్టింగ్ తీసుకున్నా, మన వల్ల కాదు అలాంటి. పోనీ మీ డైలాగ్ ఉంటుంది కదా, క్రిష్ అమ్మాయిల గుండెలు. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. నా పేరు క్రిష్, చేస్తాను కన్నె మనసులు ఫిష్. లేదా సినిమాలో అలా చెప్పొచ్చు కదండి. అవి న్యూస్ చెప్పండి. ఏమంటే మీరు ఇప్పుడు MS ధోని గారిని ఇంటర్వ్యూ చేశారనుకోండి, మీరు మిమ్మల్ని అడగలేదు సార్ రాహుల్ గారు, మిమ్మల్ని అడగలేదు. ఇది ఒక్కటి మీరు ఇంతసేపు అడిగారు, నేను విన్నాను. ఇప్పుడు నేను ఒక్కటి అడుగుతాను, ఇది ఒక్కటి చెప్పు.
మీరు ఇప్పుడు ఎంఎస్ ధోని గారినో విరాట్ కోహ్లీ గారినో ఇంటర్వ్యూ చేశారనుకోండి, సార్ ఒకసారి లేచి ఫ్రంట్ ఫుట్ ఎలా కొడతారో చూపిండి అని అడుగుతారా? కరెక్ట్ గా మేము అడుగుతారా? చెప్పేదానండి, మీరు అడిగారు కదా, నేను ఆన్సర్ చెప్తాను వినండి. అయితే చెప్పండి. ఒకవేళ గ్రౌండ్ లో ఉండుంటే మేబీ అడుగుతాము. ఇది డైలాగ్ ఎక్కడుండైనా చెప్పొచ్చు. అడగరా? డైలాగ్ ఎక్కడి నుంచైనా చెప్పొచ్చు కదా. కాదండి, స్టేజ్ మీద మీరు ఎంఎస్ ధోని గారిని డాక్టర్ని సర్జరీలు చేయమని అడుగుతామా? అడగచ్చు కదా. అడగం, ఇదేది అడగాలి అదే అడుగుతాం. ఏంటది? రాహుల్ మీరు దొరికిపోయారు. నో లాజిక్, ఓన్లీ మ్యాజిక్. మేము ఓం భీమ్ బుష్ సక్సెస్ మీట్ కి వచ్చాం కదండి, మేము కూడా లాజిక్ లేకుండానే అడుగుతాం. యూ షుడ్ ఆన్సర్. కాదండి, AAAలో 9:30కి 10 o'clockకి మూవీస్ వేస్తే లేడీస్ అయ్యండి, నేను వెళ్ళాను, ఈమె వెళ్ళింది సింగిల్గా. 12:30కి ఇంటికి వెళ్ళాము, సినిమాని ఎంజాయ్ చేసాం. సో క్వశ్చన్స్ అడుగుతాం. మూవీ చాలా బాగుంది. దానికి 9 o'clock వెళ్తే ఉంది, 12:30కి నో లాజిక్ అండి, ఓన్లీ మ్యాజిక్. మేము డైలాగ్ అడిగాం, మీరు డైలాగ్ చెప్పండి అంతే. మహాప్రభు. ఓకే ఓకే, ఇది ఎక్కడికో అసలు మామూలుగా కాదు, ఒక రేంజ్లో ఉండింది. హిలేరియస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. ఇంకా మళ్ళీ ఉన్నా అయిపోలే. వై దట్ సర్కాజం? ఎందుకు అంటే అట్లానే ఉంటారా లేకపోతే మాతో అట్లా మాట్లాడుతున్నారా? You are giving very sarcastic answers. Yeah, because I was a reporter myself and I was also very sarcastic. అందుకనే అడుగుతున్నా. And sarcasm is my brand of humor and ఈ సినిమాలో I am extremely sarcastic. సో ఆ క్యారెక్టర్ ఇంకా దిగలేదు. ఓకే. సో నేను ఒకసారి లంబసింగికి వెళ్తే ఆ క్యారెక్టర్ దిగిపోతుంది మొత్తం కంప్లీట్ గా, అప్పుడు నేను చాలా నార్మల్ గా మాట్లాడతాను. అయితే అప్పుడు మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టుకుందామా? యా, లంబసింగిలో డెఫినెట్లీ కలుద్దాం మళ్ళీ. తప్పకుండా. థ్యాంక్స్ ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఎంజాయ్ ద ఫిలిం. అంతే. ఓం భీమ్ బుష్ సీరియస్ మనిషిని కామెడీ ఎట్లా చేయించారు? ఎవరు? రాహుల్ రామకృష్ణ. సీరియసా? మీకు సీరియస్ అనిపిస్తుంది? ఆ ఫేస్ లో సీరియస్ కనపడుతుంది. ఇప్పుడు చూడండి సార్, మొత్తానికి నాతో కళ్ళదాలు ఇప్పించారు. కానీ నెక్స్ట్ ఫ్యాక్షన్ సినిమా తీద్దాం అనుకుంటున్నాం రాహుల్. ఏంటది? ఫ్యాక్షన్. తెలంగాణలో ఫ్యాక్షనిజం ఇక్కడ ఉందిరా? ఏదో వరంగల్ ఫ్యాక్షనిజం. అయిపోయిందా అండి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ యు ఆల్ థ్యాంక్ యూ హ్యాడ్ సో ఫన్. మచ్. పార్ట్ 2 మీరే డైరెక్ట్ చేస్తున్నారు కదా, అంతే కదా? యా, ఓకే. ఇప్పుడే అందరి తాజా వార్త అది రాసేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ లైక్ ఇంత మంచి సినిమాను మా అందరికి ఇచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద బిగ్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. అండ్ ఓం భీమ్ బుష్ థియేటర్లో వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. ఆల్రెడీ సూపర్ సక్సెస్ఫుల్గా నిలిచింది అండ్ ఇంకా బ్లాక్ బస్టర్ వైపుకి మీరు నడుపుతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము. అండ్ థ్యాంక్ యూ. టుడేస్ ఈవెంట్ బెస్ట్ యాస్ మీడియా. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.